ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క మాట వినటానికి మన హృదయాలను సమ్మతిపరుచుకుందాం. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనే విషయం మనందరం వింటున్నాం. చాలామంది చెప్తున్నారు కాలం మారిపోయింది అంటున్నారు. నిజానికి కాలం మారలేదు, పరిస్థితులు దారుణంగా మారలేదు. మన వ్యక్తిత్వాలు, మన ఆలోచన ధోరణి మారింది. ఎందుకంటే సంవత్సరానికి ఉన్న 365 రోజులు మారలేదు, నెలకి సంవత్సరానికి ఉన్న 12 నెలల సంఖ్య మారలేదు, వారానికి ఉన్న 7 రోజులు మారలేదు, గంటకున్న 60 నిమిషాలు మారలేదు, ఒక నిమిషానికి ఉన్న 60 సెకండ్లు కూడా మారలేదు. మరి ఏం మారింది? కాలం మారలా, మనం మారాం. కాలంతో పాటు మన ధోరణి మారింది అని చెప్పుకోవటానికి కాలం మారిపోయింది అనే పదం వాడేశాం. నిజానికి కాలం విషయంలో దేవుడు చాలా నిర్ణయం కలిగి ఉన్నాడు. ఆయన ప్రతిదానిని దాని నిర్ణయ ప్రకారమైనటువంటి పరిస్థితులకు సిద్ధపరిచి సంఘం విషయంలో కూడా ఆయన ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలంలో నీవు ఇన్ని సంవత్సరాలు బ్రతికి జీవించి దేవుని కృపను పొంది సంపూర్ణ రక్షణ అనుభవం పొంది దేవుని యొక్క స్వరూపంలోకి, క్రీస్తు యొక్క స్వరూపంలోకి, సమరూపంలోనికి కలిగిన ఆ సమానత్వాన్ని మనం పొందుకుని ఈ భూమిని విడిచి ఆయన నిర్ణయ కాలంలో ప్రభువుని చేరటం అనేది ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్ణయ కాలం. ఈ కాలంను అంతటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుని యొక్క నిర్దిష్టమైన పిలుపు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ప్రభు కోరుకున్న రీతిగా మన విశ్వాస జీవితాన్ని నడిపించుకోగలుగుతాం. దీనిలో ఏమైనా అటు ఇటు మారినప్పుడు ఖచ్చితంగా దాని విషయంలో దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. మనం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగమే నీ రక్షణ పిలుపు. లోకంలో నువ్వు ఎట్లా బ్రతికినా ప్రాబ్లం లేదు, ఎట్లా జీవించినా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నీవు జీవిస్తున్న కాలము రక్షణానుభవాన్ని కలిగి జీవిస్తున్నావా లేదా, క్రీస్తు కొరకైనటువంటి ప్రేమతో సంపూర్ణతలోకి వెళ్తున్నావా లేదా, అలాగే దేవుని రాకడకు నువ్వు ఎత్తబడే గుంపులోకి ఉండడానికి కావాల్సిన సిద్ధపాటుతో ఉంటున్నావా లేదా అన్నది మాత్రం పరీక్షించబడతాయి. ఈ పరీక్షించబడుతున్నటువంటి పద్ధతులన్నిటిలో మనకు మనంగా ఎలా ఉండాలో అనేది చాలా తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన విషయం. అందుకే సువార్తకుడిగా సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మన పిలుపును ఎట్లా గుర్తించాలి, ఏ నాయకత్వం క్రింద మనం పనిచేయాలనే విషయం. అయితే ఈ విషయాలు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక ప్రత్యక్షత మనందరికీ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్లీ ట్రైన్డ్ ఆర్ ఎఫిషియంట్, అంటే సామర్థ్యం కలిగిన, జ్ఞానము కలిగిన, పరిపూర్ణత కలిగిన వ్యక్తులు సంఘంలోకి చేరరు. సంఘం అనేది బలహీనత కలిగిన వారిని బలముగా నడిపించడానికి కావాల్సిన ఆత్మీయ వైద్యశాల, పాపులను పరిశుద్ధులుగా మార్చే ఆత్మీయ వైద్యశాల, బలహీనులకు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించి దేవుని పక్షమైన యుద్ధాలు చేయడానికి సిద్ధపరచబడే సైనిక పాఠశాల. సంఘం అనేది లోకంలో ఉండేటువంటి వ్యక్తులు దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత లోకమునకు దేవునికి ప్రత్యక్షతను తెలుసుకోగలిగిన భేద పాఠశాల. దేవుని సంబంధమైన విశ్వాసాన్ని ఈ ప్రదేశంలో నేర్పించుట, లేక చేయుట, లేక చూపించుట ద్వారా అనేకులు జీవము కలిగిన దేవుని యొక్క శరీరముగా మారగలిగే సంపూర్ణమైన తయారు చేయగలిగిన పాఠశాల. ఇలాంటి పాఠశాలలోనికి వచ్చి కూడా నువ్వు క్రీస్తు యొక్క స్వరూపంలోకి రాకపోవటం, లేక వచ్చి ఏం చేయాలో అనే విషయంలో ప్రత్యక్షత లేకుండా నడిచిపోవటం, ఈ రెండు కూడా దుర్మార్గమైనటువంటి పద్ధతుల కింద ప్రభు పరిగణించబడతాయి. అంటే ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నువ్వు క్రీస్తు సంబంధమైన సంపూర్ణతలోకి రాకుండా బతికేస్తున్నావంటే మరి చూసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. సంఘ కాపరిగా నాయకత్వంలో ఉన్నటువంటి నన్ను అడుగుతాడు, లేక మిమ్మల్ని అడుగుతాడు, లేక సంఘంలోకి వెళ్ళి సంవత్సరాల తరబడి ఆ కుర్చీలాగా, ఫ్యాన్లాగా, లైట్లాగా, పోడియంలాగా, కానుకలు పెట్టిలాగా కూర్చునేటువంటి కొదేసిపోయిన సంవత్సరాల జీవితాలు ఉంటే నిన్ను కూడా అడుగుతాడు. సో ఖచ్చితంగా ఆయన అయితే ప్రతి ఒక్కరిని తూచి ఆయన పద్ధతి ప్రకారం ఆయన స్వరూపంలోనికి నువ్వు రాకుండా నువ్వు పరలోకంలోకి చేరలేవన్నది నిర్దిష్టత పరిశుద్ధ గ్రంథం నుంచి. కాబట్టి పరీక్షించుకుంటూ ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత మనము ఆ పిలుపులను గుర్తించుకుంటూ దేవుని యొక్క క్రమంలోనికి, దేవుని యొక్క పద్ధతిలోనికి మనందరూ కూడా నడిపించబడాలనే విషయాన్ని ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాం. దీనిలో మొదటి భాగం మనం చూసాము, ప్రవచించటం అనేటువంటి విషయం చూసాం. ఈరోజు మరికొన్ని భాగాలను చూసుకుంటూ అసలు మనం ఎలా వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో అనే విషయాలని పరీక్షించుకోవటానికి ప్రయత్నించేద్దాం. పిల్లరా గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు టాలెంటెడ్ అని దేవుడు మిమ్మల్ని కోరుకోలా, మీరు స్ట్రెంతీ పీపుల్ అని మిమ్మల్ని ఆకర్షించట్లా, మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, హై క్యాస్ట్ పీపుల్, మంచి పొడవుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, వెడల్పుగా ఉన్నారు, బరువుగా ఉన్నారు, ఇవేమీ చూడట్లేదు ఆయన.
ఆయన బలహీనుల పక్షంగా దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి. ఆ ఎంత బలహీనతలో ఉంటే అంత బలంలోనికి ప్రభువు మిమ్మల్ని నడిపించగలడు అనే సామర్థ్యాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాను. విశ్వాసంలో మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత మనం నేర్చుకుంటూ రాబోతున్న కాలంలో ప్రభువు మనల్ని నాయకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు, కాపరులుగా సిద్ధపరచబడినప్పుడు, సంఘాన్ని నడిపించగలిగిన స్థాయికి సిద్ధపరచగలిగినప్పుడు ఆ స్థానానికి కావలసినటువంటి ఒక పనిముట్టుగా మనం ఆ ప్రదేశంలో తయారవడానికి ఈ విషయాలన్నింటినీ కూడా మనం తర్ఫీదునిచ్చుకోవాలి. అట్లాగే ఉన్నవారు కూడా దేవుని వాక్య ప్రకారమైనటువంటి క్రమంలో క్రీస్తులో ఎదుగటం అనేది ప్రారంభించాలి. ఈరోజు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, గమనించండి. ఉన్న పాటను మీ పాస్టర్ గారిని ఎవరైనా చంపేస్తే, మీ పాస్టర్ గారికి గుండెకి కరోనా వచ్చి చచ్చిపోతే, లేక మీ పాస్టర్ గారిని ఆ ప్రదేశంలో నుంచి తీసేసి ఇంకెవరినో నడిపించడానికి అక్కడికి నడిపించాల్సిన పరిస్థితికి ఒక విత్హెల్డ్ చేస్తే, తీసేస్తే, ఆ సందర్భంలో మీ సంఘము మీరు నడిపించుకోవటానికి సామర్థ్యం కలిగి ఉందా? నీ చర్చిని, నువ్వు వెళ్తున్నటువంటి సంఘమును మీరు నడిపించుకోగలిగిన సంపూర్ణమైన సామర్థ్యాన్ని మీలో కలిగి ఉన్నారా? ఏదో షో నడిపించటం, ఇదో కరోనా కాలం కాబట్టి ఏదో పరిస్థితులు అనడం అనేటువంటిది కుదరదు. నిశ్చయముగా, సంపూర్ణముగా, బలముగా, సమాధానముగా, ఇంతకు మునుపు మీ సేవకులు ఉండినప్పుడు చేసిన దానికన్నా లేకున్నా కూడా మేము నడిపించగలమనేటువంటి స్థాయికి మీరు సిద్ధపరచబడాలి. ఆ స్థాయికి మీ సంఘము ఈ పాటికే మీరు నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే ఈ కాలాలు మనకు అలాంటివే నేర్పుతాయి. ఈ పెండమిక్ అంటే ఏ విషయాలనైతే ఈ మహమ్మారిగా వచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తుంటాయో, భూకంపాలు జరుగుతూ ఉంటాయో, సునామీలు జరుగుతూ ఉంటాయో, ప్రజల యొక్క మరణ రేటు పెరుగుతూ ఉంటుందో, సంఘము విషయంలో కూడా జీవపు రేటు పెరుగుతూ ఉండాలి. దీనికి తగ్గట్టుగా సంఘము ఏర్పాట్లోకి నడిపించబడాలి. పరీక్షించుకోండి. ఈరోజు నేను మరొక భాగాన్ని లోపలికి తీసుకుని వెళ్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, Romans 12:7. అంటే 6వ వచనంలో నుంచే భాగము, ఇది 2వ భాగం. ఇక్కడ కృపావరాలు వేరువేరుగా ఉన్న విషయం మాట్లాడుతూ, మొదటిగా ప్రవచన వరం అయితే విశ్వాస ప్రమాణం గురించి, అది మనం విన్నాం. దీనిలో పరిచర్య అయితే పరిచర్యలోనూ, నేను ఒక్కొక్క భాగంలో నుంచి కొన్ని విషయాలను చెప్తూ ఉంటాను. అట్లానే ఇది నేను పూర్తి విషయాలు నేను బోధిస్తున్నానని అనుకోకండి. దిస్ ఇస్ ఓన్లీ ఏ కాంప్రహెన్సెస్. మీకు కొన్ని లైన్స్ ఇవ్వడం ద్వారా మీరు దానిని వాక్యంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో తీసుకోవడానికి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడకుండా, ఈ ఎంగిలి ఫుడ్కి అలవాటు పడకుండా, మీకు మీరు దేవుని సన్నిధిలో నుంచి వాగ్దానమును అనుసరించినటువంటి మాటను నేను మీకు బోధిస్తానన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీరు బోధించబడి, సంఘంలో గడిచిన దినాలలో చెప్పిన మీ సేవకుని యొక్క బోధను గుర్తుపట్టి, చదువుకున్న దానిని, దేవుని దగ్గర వింటున్న దానిని, మీ సేవకుని దగ్గర విన్న దానిని జోడించుకుని ఒక అభిప్రాయానికి రావాలి. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడని చెప్పి దాని మీద ఇది ఆత్మీయత అనేటి ఎప్పుడు భ్రమలకు వెళ్ళొద్దు. వాక్యంలో చాలా ప్రమాణాలు మనకి ఇవ్వబడ్డాయి దీని విషయంలో. సో ఏంటి ఈ పరిచర్య విషయం అనేటప్పుడు జనరల్గా మనకు ఉండేటువంటి పని ఏంటంటే టు షేర్, టు గివ్, టు స్ప్రెడ్, పంచుట, ఇచ్చుట, సరిపుచ్చుట, లేక ఎవరికైనా ఏమైనా కావాలంటే వారికి కావాల్సిన బాగోగులను చూచడానికి కావాల్సిన భాగం చేయుట. ఇది పరిచర్య చేయటం విషయంలో పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలను మనకి నేర్పిస్తూ ఉంది. ఉదాహరణకి సంఘ క్రమంలోకి వచ్చినప్పుడు ముందు గుర్తుపెట్టుకోండి, సంఘంలో యవ్వన పిల్లలని మీరు పరిచర్యకు సిద్ధపరచండి. పెద్దల వరకు వెళ్ళకండి. ముందు యంగ్ పిల్లలు, సండే స్కూల్ పరిచర్యలో పిల్లలు ఎప్పుడైతే చిల్డ్రన్ చర్చ్ లేక సండే స్కూల్ మీ సంఘంలో కనుక ఉంటే, సండే స్కూల్లో మీ పిల్లలకి పరిచర్య విధానాలు మీరు అలవాటు చేయాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు భారతదేశంలో పుట్టినటువంటి పిల్లల్లో, దక్షిణాది పుట్టినటువంటి పిల్లలు ప్రభువుని అంగీకరించిన కుటుంబాల్లో ఉన్నట్లయితే, మగ పిల్లవాడు వాడి కంచం వాడు తీయకూడదు. ఇది ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పెరుగుతున్న ప్రదేశంలో తల్లిదండ్రులు చెప్పే వాచ. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడుగా వాడు అన్ని సామర్థ్యాలు కలిగి ఉండేటట్టుగా నాకు సంబంధం లేదు, నేను ఇలాగే ఉంటాను, అది ఆడపిల్లల పని అన్నట్టుగా పెరుగుతాడు. మరి కొద్ది కాలం తర్వాత వాడు ఆ రకమైనటువంటి సోమరిపోతుకు తయారవటం, ప్రభువులో అంగీకరించబడ్డ తర్వాత కూడా ఇది మా పని కాదు, ఇది ఆడపిల్లల పని అనేటట్టుగా చూడటం జరుగుతుంది. ఎందుకంటే పెంపకం అది కాబట్టి మనం ఏది విత్తామో వాటిని కదా కోసుకుంటాం దానిలో నుంచి. అందువల్ల వాటిని క్రమపరుచుకునేటువంటి పద్ధతికి మనం రావాల్సి ఉంది. సో మొదటి విషయాన్ని గమనించండి. ఈ విషయాలలో ఎక్కడైనా కూడా మగపిల్లలు వచ్చారు అని అంటే వారి చేత మీరు దేవుని మందిరానికి సంబంధించినటువంటి కొద్దిపాలకు చిన్న చిన్న పరిస్థితుల మధ్య వారికి కావాల్సినటువంటి పనులన్నీ మీరు ఏర్పాటు చేస్తూ పరిచర్య అనే దాని కొరకైనటువంటి సహకారాన్ని వారిని తీసుకోండి. కుర్చీలు సర్దడం, మ్యాట్లు వేయటం, ఒకవేళ సౌండ్ సిస్టమ్స్ ఏమైనా సెట్ చేయాలంటే సెట్ చేయటం, లైటింగ్ సెట్ చేయటం, విత్ తగిన జాగ్రత్తలు తీసుకొని. అలాగే దేవుని మందిరం బయట పార్కింగ్ పెట్టేటప్పుడు బళ్ళు ఏమైనా పెట్టాల్సి వచ్చినప్పుడు సైకిళ్ళని ఒక చక్కగా, అలాగే బళ్ళన్నీ ఒక పక్కన, కార్లన్నీ ఒక పక్కన, చెప్పులన్నీ ఒక పక్కన, ఇటువంటి ఒక క్రమాన్ని ఒక పద్ధతిగా అలవాటు చేయడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలను మీరు చూసేటప్పుడు చాలా శ్రద్ధగా గమనించాల్సింది, ప్రతి దానిలో ఒక కంట కనిపెట్టే కాపరి ఉండాలి, సూపర్విజన్ ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి. వాళ్ళందరూ ఆ ప్రదేశంలో ఉంటూ ఈ పనిని
కొనసాగించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని. ఈ విషయంలో వారికి పరిచర్య ధర్మం నిర్వహించడం ద్వారా కొద్దిపాటి ఇన్బ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు వాక్యం వినటానికి వెళితే మా చేత పనులు చేపిస్తున్నారని కొన్నిసార్లు, లేకపోతే ఆ ప్రదేశంలో బరువైన పనులు మాతో చేపిస్తున్నారు అనేటువంటి పనులు. తల్లిదండ్రులారా, దేవుని మందిరంలోకి అప్పగించబడిన తర్వాత వారికి వాక్యమే కాదు, వారికి బలము కలిగిన పనులు కూడా నేర్పించడం కంపల్సరీ. మీ పిల్లల్ని ఆ రీతిగా విడిచిపెట్టండి, అంతేగాని సోమరిపోతులు చేయకండి. మీ ఇంటి దగ్గర మీరు బాయిలర్ కోళ్ళగా పెంచినా ఇక్కడికి వచ్చాక పందెం కోళ్ళగా తయారు చేయాల్సిందే, తప్పని పరిస్థితి. అందుకనే అలాంటి ఆ నెమ్మది పనుల నుంచి బరువైన పనుల కొరకు కూడా సిద్ధపరిచి యవన కాలపు గుంపుగా వారందరినీ కూడా సిద్ధపరచడం అనేది నాయకుడిగా దగ్గర ఉండి మీరు బాధ్యత తీసుకోండి. అట్ ద సేమ్ టైం వాటికి ఆకర్షించబడిన వారు లోకంలో ఉన్న పద్ధతులను ఆ ప్రదేశంలో చూడడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ స్పిరిచువాలిటీ టీచ్ చేయండి. అన్ని విషయాలలో బరువైన పనులైనా పర్వాలేదు, చేయాల్సినటువంటి అవసరం. ఇక కొంచెం ఎదుగుతున్నటువంటి వ్యక్తులైనటువంటి వారు, అంటే అడల్ట్స్ అబౌవ్ 35-40 అలాంటి వారు వచ్చేసేటప్పటికి వారి వరకు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే బయట పనులలో నుంచి లోపల పనులు తీసుకోండి. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద 4 walls నుంచి ఇన్సైడ్ ఆఫ్ ద 4 walls. ఒకవేళ విధానికి మనం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? మొదట వచనం నుంచి జరిగిన సంఘటన. 6వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము 1వ వచనం దగ్గర. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించి తమలో విధవరాండ్రును చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సొనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాలను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనడి, మేము వారిని ఈ పనికి నియమించుతాము. ఏ పనికి? వీళ్ళేమి ఏం చేద్దాం అనుకుంటున్నారో చూసారా? 4వ వచనంలో, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగకుందాం. ప్రార్థనకి లేక వాక్య పరిచర్య చేయటానికి ఆ పైన ఉన్నటువంటి వచనం మీరు చూస్తే వారు ఆహారాన్ని పంచిపెట్టడానికి ఎలాంటి వాళ్ళని కోరుకున్నారో చూసారా? ఆహారాన్ని పంచిపెట్టడానికేమో ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు కలిగిన వాళ్ళు కావాలి. వాక్య పరిచర్య చేయడానికి ఆ స్పెసిఫికేషన్ ఇవ్వలేదు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? దేనికి చాలా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు పంచిపెట్టడానికి ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకే ఇక్కడ పరిశుద్ధ వాక్య లేఖనం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మతో నడిపించబడి ఉండాలి, అలాగే జ్ఞానము కలిగి ఉండాలి. ఏది ఎంత ఇవ్వాలి, ఎంత చేయాలి, ఎవరికి చేయాలి, ముందు ఎవరికి చేయాలి, వెనకెవరికి చేయాలి, అన్ని జ్ఞానం కలిగి ఉండాలి. అట్లాగే మంచి పేరు, అంటే పక్షపాతం కలిగినటువంటి కానీ అయితే ఎవరైనా చూస్తే వాళ్ళని మన వైపు తిప్పేసుకోవటం అలాంటి పద్ధతులు కాకుండా మంచి పేరు కలిగినటువంటి వ్యక్తులందరినీ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే మీరు కూడా మీ సంఘంలోకి వచ్చేటప్పుడు ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళని దేవుని నాయకుడిగా, సేవకుడిగా కొంతమందిని గుర్తించగలిగేటువంటి ఆత్మ కలిగి ఉంటాడు. సో యూ షుడ్ పిక్ దెమ్ అప్, వాళ్ళని సిద్ధపరచాలి. నేను రీసెంట్గా ఒక సంఘంలో జరిగినటువంటి సంఘటన మనకి ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చరించాల్సి ఉంది. ఎందుకంటే ఆ సంఘంలో వాళ్ళు రెగ్యులర్గా చెప్పేటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఆ బ్రదర్కే అప్పచెప్తారు, ఆ బ్రదరు ఆడవాళ్ళని గట్టిగా తాకుతున్నాడు, మెడ మీద పట్టుకుంటున్నాడు, చేతుల మీద తాకుతున్నాడు, ఇంకా కొన్ని భాగాలలో ప్రైవేట్ పార్ట్స్ టచ్ అయ్యేలాగా ట్రై చేస్తున్నాడు, మీరు అతన్ని ఆహారం పంచిపెట్టడానికి ఎందుకు పెడతారో అతను తీసేయండి అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి చాలామంది కంప్లైంట్స్ ఇస్తే, పాస్టర్ గారు దాన్ని చూసేటప్పుడు పాస్టర్ గారి దగ్గర అతను వచ్చి చెప్పేటువంటి పద్ధతి ఎట్లా ఉండేదంటే, అస్సలు మేము అలాంటి పని ఏం చేయనండి, అలాంటి సమయంలో అమ్మ లేసాడు కూర్చొని నేను అంటాను అంతే, అంతేగాని దాని విషయంలో మీరు అలాంటి తప్పుడు అభిప్రాయం పెట్టుకోవద్దు అని. పాస్టర్ గారికి అతని మీద ఎందుకు గురంటే, చాలా చక్కగా ఒద్దికగా పొదుపుగా పద్ధతి అంతటినీ క్రమంగా సర్దగలడు, చాలా చక్కగా దాన్ని డీసెంట్గా చేయగలడు, వేస్ట్ చేయనివ్వడు, వృధా పడే పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, తక్కువైతే దాన్ని ఎట్లా చేయాలి అనేటువంటి ఇష్యూస్లో మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అతను. కానీ అతను మానసిక దౌర్బల్యం కలిగిన వాడు, శరీరంలో లైంగిక అపవిత్రత విషయంలో జయం పొందినవాడు కాదు. అంటే మంచివాడా కాదా? పనికి మంచివాడే, కానీ పనులు చేసే పద్ధతులు మంచివి కావు. కానీ నాయకుడు దాన్ని కనిపెట్టలేడు. సంఘంలో మిగిలిన వారు మనకెందుకు వచ్చిన గొడవలే, అన్ని పనులు మనం వెళ్ళిపోతున్న సగంలో, ఆయన లాస్ట్ వరకు ఉండి అన్నీ కడిగి అన్నీ ఎత్తిపెట్టి అన్నీ సర్దిపెట్టి చాలా ప్రేమగా వెళ్తాడు, బాధ్యతగా వెళ్తాడు, పోతే పోనీ అని మిగిలిన వాళ్ళు ఇతని గురించినటువంటి తప్పును సరిదిద్దడానికి జంకుతున్నారు. నాయకుడా మరి విత్ హెల్డ్, ఎందుకంటే ఎవరు ఆ పనిని ఆఖరి వరకు పౌరుషంగా నిలబడి చేసేవాళ్ళే ఇతనే. మరి ఇతని బలహీనతను సంఘం భరిస్తుందే, సంఘంలో తప్పు జరుగుతుంది, అపవిత్రమైన కార్యం చేయడానికి అతను ఉపయోగపడుతున్నాడే, ఏం చేయాలి అంటే నాయకత్వంగా ఉండేటువంటి వారు వాటిని సరైన పద్ధతిలో తర్ఫీదు చేయకుండా నా పని జరుగుతుంది కదా పర్వాలేదులే అని అనుకుంటే రేపటి దినము క్రీస్తు నిన్ను అడుగుతాడు,
ఎందుకంటే అది అక్రమం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి పంచిపెట్టే వారిలో ఆత్మ కానీ జ్ఞానము కానీ మంచితనం కానీ లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి, క్షమించండి. రెండవ విషయం కూడా చెప్పాలి, ఒక హెచ్చరికగా. పంచిపెట్టేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మనవాడైతే ఒకలాగా పరాయివాడైతే మరొకలాగా అని ఇలాంటి ఒక చిన్న మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే అవసరాన్ని బడే ఏం లేదు తీసుకో అని గట్టిగా అన్నాడు అనుకోండి, పిల్లలు ఏం మాట్లాడరు, సర్లే ఇదే ఉందేమో అనుకుంటే తీసుకుపోతారు. ఆ తర్వాత అందరినీ కొంచెం రండిరా మీకోసం బకెట్ దాచాను అన్నాడు అనుకో, మంచితనం ఎక్కడుంది దానిలో? అది తప్పు కదా. అలాంటి పరిస్థితుల మధ్య ఎవరంటే కూడా భేదం లేకుండా ఆఖరికి పాస్టర్ గారు వైఫ్ వచ్చి అయ్యగారు నాకేమన్నా మిగిల్చారా అని అడిగితే కూడా ఏమీ లేదమ్మా అంతా అయిపోయింది, ఉన్నదేదో తిందాం రండి అని చెప్పి ఆ సాంబారో అడుగు బొడుగో తినాలి, అంతే క్రమం. అంతకు మించి ఎక్కడ కూడా దాచుకునే పరిచర్య, దోచుకునే పరిచర్య, ఎత్తిపెట్టి మేడ మీద పెట్టే పరిచర్య, ఫ్రిడ్జ్లో పెట్టే పరిచర్యలు చేయమాకండి. అంటే క్రమములో ఈ పద్ధతి చాలా పరిశుద్ధంగా జరగాల్సినటువంటి పని. అసలు గొడవ వచ్చింది, అది సంఘమేమో పెరుగుతుంది, గొడవలేమో పెరుగుతున్నాయి. ఎక్కడరా అంటే తిండికాడ, పంచిపెట్టు దగ్గర, పరిచర్య చేసే దగ్గర. కాబట్టి పరిచర్య చేస్తున్నటువంటి పరిశుద్ధ పద్ధతుల్లో మనం దేవుని యొక్క వాక్యానుసారము జరుగుతూ ఉండేటప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఇది నేను కేవలం ఎగ్జాంపులర్గా మీకు ఆహారం దగ్గర చెప్పాను. ఇవి కాకుండా చాలా విషయాలు పంచిపెట్టే విషయంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి ఒక కంట దానిని దాటడానికి మీరు పరిచర్య వరాలను చాలా జాగ్రత్తగా చేసుకోవటం నేర్చుకోండి. పరిచర్య అనంటే నా దగ్గర ఉన్నది, నేను చెయ్యగలిగినది, నేను ఇవ్వగలిగినది, నేను నిలబడగలిగినది, నేను పంచగలిగినది, నేను సమర్పించుకోగలిగింది. దీనిలో నా చెమట ఉంటుంది, నా శారీరక శ్రమ ఉంటుంది, నా కాలం ఉంటుంది, నా ధనం ఉంటుంది, నాకు సంబంధించినంత వరకు కొన్ని తలాంతులు ఉంటాయి. అవసరమైతే నా సుఖాన్ని సైతం నేను సమర్పించగలిగినటువంటి పరిచర్యకు అప్పగించబడాలి. ఒక స్త్రీ గురించి మీకు చూపించిన బైబిల్లో 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో 39వ వచనం దగ్గర ఒక స్త్రీ మనం చూస్తూ ఉంటాం. చూడండి అక్కడ పేతురు 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాడు అందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలవబెట్టిరి. ఏం చేశాడు దొర్కా చేసినటువంటి పన్నెండు చూసారా? ఆమె తన జీవిత కాలంలో ఎంతో దేవుని కొరకు చెయ్యాలి అనేటువంటి తన పరిచర్య, కుట్టు పని, తన చేత్తో కుట్టడం వచ్చు అనుకుంటా, చక్కగా కుట్టుకుంది. ఆ కుట్టినటువంటి వస్త్రాలు తీసుకొచ్చి దేవుని మందిరానికి అప్పగించింది. ఇదిగో మీరు ఎవరైనా బీదలు ఉన్నారా, మీకు వస్త్రాలు లేవా, ఇది మీరు వేసుకోండి, లేకపోతే ఇది మీరు ధరించండి, లేకపోతే తీసుకొని చెప్పు తను కుట్టుతూ తన పరిచర్యను ఆ ప్రదేశంలో చేయగలిగింది. దయచేసి దేవుని యొక్క వాక్య పరిచర్య నాడు నేడు అని ఎప్పుడైనా ప్రభు కాలం వస్తే మనం మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని, వాక్యాన్ని మనం కొంచెం మన మోడర్న్ టైంలోకి వచ్చేటప్పుడు ప్రమాదం ఎక్కడ జరుగుద్దో, పరిపూర్ణమైన ఆత్మ ఎక్కడ జరుగుతుందో చెప్తాను వినండి. ఈ పరిచర్య విషయాలలో ప్రభు ఒకవేళ నాకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఇది నేను పంచేటప్పుడు ఆ దినాలలో అందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు, బైబిల్ చెప్తుంది. ఏక భావము కలిగి ఉన్నారు. మూడోది ఏక సంఘముగా వారు కూడుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మూడు అనుభవాలు కలిగి ఉన్నటువంటి సంఘం ఈరోజు ఉంటే నిర్భయంగా మీరు మీ చేతి పనిని, మీకు ఇవ్వబడిన కృపావరాలని లేక పరిచర్య వరాలని నిర్భయంగా పంచవచ్చు. ఇఫ్ ఈ విషయాలలో మూడిట్లో కనుక మీరు లేకపోయినట్లయితే తొందరపడి ఎప్పుడు కూడా మీరు వెళ్ళి సంఘంలో మీ పరిచర్య వరాలను డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించకండి. ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బై పాస్టర్. ఆ సంఘ నాయకుడు, సంఘ కాపరి ద్వారానే జరగాలి. ఒకవేళ నా ఇంట్లోనే ఒక అరటి గెల కాసిందండి, దానిలో ఒక 100 పళ్ళు వచ్చినాయి అనుకుందాం, 100 కూర అరటికాయలు అనుకుందాం, అదైతే మీరు చెప్పుకోవడానికి బాగుంటాయి. ఒక 100 కాయలు వచ్చినాయి అనుకుందాం. నువ్వు పంచడానికి నీకు ఇష్టంగా ఉంది, దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇద్దామని అనుకుంటున్నావు. నువ్వు వచ్చి గేట్ దగ్గర నుంచోబెట్టి పాస్కారీ తెలియకుండా మనిషికి 1, 2, 3, 4 అట్లా ఇస్తున్నావు అనుకోండి, సగం సరిగ్గా అయిపెట్టాడు. సంఘంలో ఎంతమంది ఉన్నారో నీకైతే సంఖ్య తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా నీకు దగ్గర అన్ని లేవు. ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియదు. ఈ తెలియనప్పుడు నువ్వు పంచేయటానికి దేవుని సేవ కాబట్టి బట్టలు ఇచ్చింది కాబట్టి నేను కూడా అటుకలు ఇచ్చేస్తానని చెప్పి నుంచి పంచడం మొదలుపెట్టావు అనుకోండి, సగం అయిపోయిన తర్వాత వాళ్ళు నీ మీద అనవసరంగా నువ్వు పంచి చెడ్డైపోతావు, మొదటిది. రెండోది, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నీ గురించినటువంటి మాట వెనకెండ్లో భయంకరంగా వినపడింది. పాస్టర్ గారికి ఏ పాపమో తెలియదు. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ గారే ఈ పని చేశాడన్నట్టు బయటికి వెళ్ళిపోద్ది వర్తమానం. అంటే క్రీస్తు శరీరాన్ని విభజించడానికి ఈ పని అవసరమా?
చేయకూడదు. అందుకే ఆ విషయాలు మీరు దేవుని సేవకునికి అప్పగించి, అయ్యా ఇదిగో మా ఇంట్లోకి వచ్చినటువంటి ఫలం, ఇదిగో ఇది దేవుని మందిరాన్ని దేవునికి ఇచ్చేసా, ఇది నేను మిగిలిన వారికి పంచిపెట్టాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్నవి 100, అక్కడ ఉన్నది చూస్తే 200, ఏం చేయమంటారని పాస్టర్ గారికి చెప్పారనుకోండి. అప్పుడు పాస్టర్ గారు దాన్ని వివేచనాత్మతో దేవుని యొక్క ఆలోచనను తీసుకొని పేదలు ఎవరున్నారు, అవసరతలు ఎవరున్నారు, అలాంటి వ్యక్తులను గుర్తించి ఆ కుటుంబానికి వాళ్ళ అవసరతలు ఏంటో ఆయనకు తెలుస్తాయి కాబట్టి నాయకుడిగా ప్రార్థన చేసేవాడిగా అతడు దానిని వాటికి సర్దుబాటు చేయడానికి నీకు సలహా ఇస్తాడు. చెప్పకుండా చేసే ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళి అనవసరంగా ఆయన్ని దేవుణ్ణి నిన్ను చెడ చేసుకోవడం ఎలా? కాబట్టి పరిచర్య విషయాలలో నీకు ఇవ్వబడిన వస్తువులు, నీకున్న సామర్థ్యాలు, నీకున్న తెలివితేటలు, నీకున్న జ్ఞానం, నీ ఇంటి దగ్గర ఇవ్వబడిన భూఫలం, నీకు ఇవ్వబడిన సస్యఫలం, నీకు ఇవ్వబడినటువంటి ఆర్థిక వనరులు, నీకున్నటువంటి చేయగలిగినటువంటి చాలా విషయాల్లో మనం చేయగలుగుతాం. ఆ చేయగలిగినవన్నీ కూడా చాలా సంతోషంగా, నిర్భయంగా, ప్రేమగా ఆ పనిని మీరు చేయడానికి సిద్ధపరచబడండి. ఈ విషయంలో పోటీలకు వెళ్ళద్దు. ఆడేదో చేశాడని చెప్పి దానికి డబల్ నేను చేసి పేరు తెచ్చుకుందామని సంఘంలో అలాంటి పని అవకాశమే లేదు కదా. యేసు శరీరం కదా ఇది. అన్ని శరీరాలు ఒకే రకం పని చేయలేవు కదా. ఆ శరీరాల్లో ఉన్న అవయవాలన్నీ ఒకలాగా పనిచేయవు కదా. కాబట్టి పోటీ పడిపోకుండా, గొప్ప అయిపోకుండా, చీప్గా అయిపోయామని ఫీల్ అవ్వకుండా, ఫాల్స్ ప్రెస్టీజ్ జీవబడమానికి పారిపోయి మళ్ళీ ఇంకేదో కొత్త పనులు చేస్తూ ఎవరో మనన చూద్దామని ప్రభు దగ్గర మీరు చెడిపోవడం, అప్పులైపోవటం, లేక సేవకుల దగ్గర గొప్ప చేయబడడానికి ప్రయత్నం చేస్తూ ఇతరుల దగ్గర మీ ఇంట్లో అబాసు పాలవటం అనేటువంటివి తగనివి. అంటే ఈ నాటికి నేటికి ఉండేటువంటి ఈ పరిచర్య విషయాలలో చాలా చక్కగా మనం చేయాల్సినటువంటి విషయం. ఇలాంటి పరిచర్య విషయంలో మొదట మీరు సహకరించబడాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఇక్కడ దేవుని మందిరంలో కానుకలు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ అలాంటి ప్రదేశంలో ఆ కానుకలు పట్టే పనికి వారిని ఏర్పాటు చేయాలి. వాళ్ళు మంచి మనసుతో, నవ్వు ముఖంతో, ప్రేమగా పలకరిస్తూ వారి దగ్గరికి వెళ్ళి వాటిని పడుతున్నారో లేదో చూసుకోవాలి. అంతేగాని మొహమంతా రక్కులు పెట్టుకుని చాలా ముఖం సీరియస్గా పెట్టుకుని ఇస్తావేవా అన్నట్టు వెళ్ళి దాని మీద నెత్తి మీద కొట్టి ఎయ్ అనేవాడు పెడితే ఇంకేముందా అందులో? అదే కదా తప్పు. సో అలాంటి విషయాలు కాకుండా చక్కటి మృదు స్వభావము, ప్రేమ కలిగి, ఆత్మ కలిగి, జ్ఞానం కలిగి, మంచివారై ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ పనులు చేసేటువంటి వారిని ఏర్పాటు చేయండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇలాంటి వారిని మీరు పిక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి ఏమవుతుందో అంటే, యారా మేము దానికి చేతకామా, ఆ మాత్రం కర్రట్టుకుని తిరగలేమేంటి, ఆ మాత్రం మనుషుల దగ్గరికి వెళ్ళి దండలేమేంటి, వచ్చేస్తాయి. పొడుచుకునేవి ఎప్పుడు ఉంటాయి. ఆత్మ పక్కన ఉంటాడు మన పక్కన. అలాంటి విషయాల్లో మీరు తెగబడాలనే నేను చెప్తున్నాను, పొడవబడాలనే చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది ఆ సంఘంలో ఉంది, మీరు నేర్చుకోవాల్సిన క్రమం ఆ ప్రదేశంలో ఉంది. కాబట్టి మీకు అవకాశం, కాబట్టి నేర్చుకోండి. రెండవది, ఆ ప్రదేశంలో నేర్చుకున్న వెంటనే ప్రభు బల్ల పరిచర్య చేసేటప్పుడు దేవుని యొక్క ఆ శరీరం అని, రక్తం అని మనం పంచేటువంటి పద్ధతిలో ఉండేటప్పుడు, అంటే వెళ్ళి నిలబడి తీసుకుంటే అది వేరే విషయం. మీరు కూర్చున్న దగ్గరికి మీ దగ్గరకు పరిచారకులు తీసుకొచ్చినట్లయితే అటువంటి వారిని మీరు నమ్మకస్తులైన వారిని. అట్లాగే ఏదైనా భోజనాలు కార్యక్రమాలు జరిగేటప్పుడు పరిచర్య కొరకు సిద్ధపరచబడిన వ్యక్తులు పిలిపించి, ఇదిగో మీరు వంటలకు వెళ్ళండి, మీరు వడ్డించడానికి వెళ్ళండి, మీరు తీసి కడిగటానికి వెళ్ళండి, ఆ టైం తర్వాత ఇది క్లీన్ చేసేసి శుభ్రం చేయడానికి ఇదిగో మీరు ఉండాలి అనేటట్లుగా వారు వంతులు వేసుకుంటూ వారు ఆ పనిని నిర్ణయాత్మకంగా చేసుకొని, సంఘము ఎవరికి మీద బానిస అవ్వదు, ఎవరు లేకపోయినా పని ఆగదు, ఎవరైనా ఈ పని చేయగలిగిన సామర్థ్యవరాలు కలిగి ఉన్నారు అనే స్థాయికి తీసుకురావాలి. ఇది నేర్చుకోవాల్సిన విషయం. అంతేగాని మేము కారులో దిగుతాం, తినేస్తాం, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం, మాకంతా సర్వ్ చేయాలి, మేము తీసుకుని వెళ్ళిపోతాం అంటే, నేనైతే అలాంటి వాళ్ళకి ఫస్ట్ తిండి పెట్టను. వాళ్ళని ముందు బాత్రూమ్ దగ్గర పంపిస్తాను. మీరు వెళ్ళి అక్కడ కడగండి, శుభ్రంగా అవన్నీ తుడిచిపెట్టండి, నేను వచ్చేటప్పుడు ఎప్పుడు చెక్ చేస్తానో తెలియదు, ఆ టైంలో చొక్కుంటే ఊరుకొని చెప్తాను. ఎందుకంటే వారు ఇండ్లలో చాలా గొప్ప మర్యాద పొందదగిన వారు. దేవుని ఇంటిలో కూడా అలాంటి మర్యాద పొందదగటం అంటే మన నాయకత్వం కుర్చీ కాదు, కుర్చీ కింద. మనము పరిచారం చేయటకు వచ్చాం, పరిచయం చేయించుకోవడానికి రాలేదు మనిషి కుమారుడు, మనకు నేర్పించింది అదే. కాబట్టి అన్ని స్థాయిలలో వారు దిగగలిగే స్థితికి సంఘాన్ని గుర్తించండి. దయచేసి గొప్పలైన వారా, ఆర్థికమైనటువంటి ఉద్యోగాల్లో పదవులలో ఉన్నటువంటి గొప్పవారులారా, నేను మీకు చేతులెత్తి జోడించి చెప్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మీ ఆర్థిక స్థాయి కానీ, మీ ఉద్యోగ స్థాయి కానీ, మీ కుటుంబ గౌరవ నేపథ్యం కానీ, మీ సామాజిక వర్గం కానీ యేసు ప్రభు దగ్గర పూచుకు పుల్లతో సమానం. మీరు ఏమీ గొప్పవారు కాదు. మీరు సంఘానికి వచ్చేటప్పుడు అలాంటి డాబు బొట్టలు, డాబు మేకప్లు, డాబు హడావుళ్ళు చేసుకోకుండా సామాన్యులుగా మేము దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాలను పట్టుకోవడానికి మేము అర్హత లేని వారమని ఆ కన్నులెత్తి చూచుటకు రొమ్ము కొట్టుకున్నటువంటి ఆ ధైర్యము చేయని వ్యక్తి ఎట్లా వచ్చాడో ఆ స్థాయిలో మీరు సామాన్యంగా మందిరానికి రండి. మీ గొప్పతనాలు చూపించుకోవడానికి, మీ అందచందాలు చూపించుకోవడానికి, మీ ఆస్తి వనరులను చూపించుకోవడానికి, మీ వెనకాతల పని అమ్మాయిలు బైబిల్ పట్టుకుని వస్తుంటే మీరు ఎవడరా అనుకునే ఒక ఆఫీసర్లో రావడానికి, అది దేవుని మందిరము, దేవుని ఇల్లు, అది చాలా దీనత్వం కలిగిన దాన్ని. మీ డాబు డర్పాలు దేవుని మందిరంలో చూపించకండి. ఇది ముందు నేర్చుకోండి. అట్లీస్ట్ ఈ సమయం నుంచి అయినా మీరు బాగుపడండి. ఇంకా మీ హృదయాలలో మీరు వేసుకునేటువంటి వస్త్రాల ద్వారా కానీ, మీరు కొట్టుకున్న కంపులు సెంట్ల ద్వారా కానీ, లేక మీరు వేసుకొచ్చేటువంటి ఇతర విషయాలను బట్టి కానీ లగ్జరీ లైఫ్ని మీరు సంఘంలో చూపించుకోవాలనే ప్రయత్నం చేసే ప్రతి మోసగాడు
దేవుని మందిరంలోనే దేవుని ఉగ్రతతో వారు గురి అవుతారు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మీరు తగ్గాలి, తగ్గించుకునే పరిచర్య కొరకు సిద్ధపడండి. ఇది క్రమం, ఇది దైవికమైన క్రమం. దీన్ని దాటడానికి వేరే విషయం లేనే లేదు, నిర్ద్వంద్వం ఇది. రైట్. ఇంకా కొన్ని సందర్భాలలో మనం చూసేటప్పుడు ఇలాంటి బాత్రూమ్స్ దగ్గర ఉండేటువంటి పరిచర్య కావచ్చు, పుస్తకాలు ఏమైనా అమ్మాల్సి వస్తే ఆ ప్రదేశంలో ఉండాల్సిన పరిచర్య కావచ్చు, లేక దేవుని యొక్క సేవకునితో మాట్లాడడానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ దారి తెలియకుండా కొత్త వారైతే ఇబ్బంది పడేవారు ఉంటారు, వారిని తీసుకుని వారిని రిసెప్షన్లో కూర్చోబెట్టి వారితో కొంత సమయం మాట్లాడి తదుపరి వారిని పాస్టర్ గారి దగ్గర అందుబాటులోకి తీసుకెళ్లేటువంటి పరిచర్య కావచ్చు. అట్లాగే రోగులైనటువంటి వారు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫిజికల్ అసిస్టెన్స్ ఇవ్వడం, వారిని దగ్గరికి వెళ్ళి వారిని ఎత్తుకోవటం, వారిని పట్టుకోవటం, వారిని జాగ్రత్తగా తీసుకొచ్చి అందరికీ అందుబాటులో దూరంగా కూర్చోబెట్టి దేవుని సేవకునికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి పరిచర్య చేయటం. అలాగే బలహీనులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, తర్వాత బీదలు ఉంటారు, వారిని ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరములో అందుబాటులోకి లేదు, ఈ మందిరంలోకి వెళ్తే మేము కలవలేము అనుకునే మెగా చర్చెస్ కల్చర్లో నుంచి ఈ ప్రదేశంలోకి వెళ్తే మా పాస్టర్ గారు మమ్మల్ని గుర్తిస్తారు, ఆయన మమ్మల్ని పిలుస్తారు, ఆయన మమ్మల్ని తాకగలరు, ఆయన మమ్మల్ని ప్రార్థన చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాకు ఏ రకమైనటువంటి అవసరతలు లేవు. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఎవరో మొన్న చెప్తున్నారు, ప్రధానమంత్రి గారితో పాటు కాళ్ళు కడగటానికి కొంతమంది సఫాయి కార్మికుల్ని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ముందు రోజు నుంచి కూడా స్టార్ హోటల్లో పెట్టి శుభ్రంగా 4-5 సార్లు స్నానాలు చేయించారంట. అంటే ఇలాంటి పద్ధతి ప్రభు దగ్గర లేదు కదా. సో మనం కూడా డైరెక్ట్గా వెళ్ళగలిగేటువంటి స్థాయిలో సేవకుడు ఉన్నాడు అని. ఇక్కడ దయచేసి దేవుని సేవకులారా మీకు కూడా చెప్తున్నాను, పరిచర్య చేసేటువంటి ప్రజలను హీనంగా చూడకండి. వారికి ఏదో లేక మీ దగ్గరికి రాలేదనే విషయం గమనించండి. వారికి అన్నీ ఉన్నా ప్రభువును బట్టి తగ్గారని చూసుకోండి. నీకు ఇచ్చినటువంటి పరిచర్య వరము లేక పరిచర్య ఫలము ఏదైతే నీవు అధికారం పొందుతున్నావో అది దీనత్వాన్ని బట్టి వచ్చిందే తప్ప నీ గొప్పతనాన్ని బట్టి రాలేదని నువ్వు గుర్తించు. దయచేసి నీ దగ్గరికి వచ్చేటువంటి వారిని ఆషామాషిగా చులకన మాటలతో, చవకబారు పనులతో, చవకబారు చూపులతో వాళ్ళని చులకన చేసి దేవునికి దూరం చేయొద్దు. దయచేసి గమనించండి, ఇది సేవకులుగా మీరు నేర్చుకోవాల్సినటువంటి పని. ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అది ఆ సహృదయమైనటువంటి వాతావరణం, ప్రేమపూర్వకమైన ఆ మంచి సమరైన పరిచర్య ఆ ప్రదేశంలో ఉండగలిగేటట్లుగా మీరు చూసుకోండి. అంతేగాని మెట్టు దిగడానికి అవకాశం లేకుండా నా గౌన్ నలిగిపోద్దామని జీతగాడి వేషాలు వేస్తే ఇక నీ టైం అయిపోయింది. ఇక జీతగాళ్ళు ప్రదేశాల్లో బతికే స్థాయి కాదు ఇది. నువ్వు ఆత్మ సంబంధమైన కృపావరము కలిగిన వాడగా నువ్వు కిందకి దిగి సంఘానికి పరిచయం చేయడానికి వచ్చావా, పంచి. అంతేగాని బైబిల్ కాలేజ్ నుంచి వచ్చాను, నాకు గౌన్లు ఉన్నాయి, నాకు సూట్లు ఉన్నాయి, నెత్తిమీ టోపీ కూడా పెట్టుకుంటున్నారు, ఈ మధ్య కర్రోడ్ పట్టుకుంటున్నాడు, నేను బిషప్ని అనుకుని బయటికి దిగుతున్నాడు. ఈ కుక్కల వెనకాల పడితే బయటికి వెళ్తే జాగ్రత్త. ఇలాంటి పనులు వేషాలు వేసుకుని దేవుని మందిరాలలో, దేవుని సంగీతంలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘముతో తమాషా పనులు చేసి గర్వంగా ఫీల్ అవ్వద్దు. అలాగే నీ భార్య కూడా నిన్ను బట్టి గర్వంగా ఫీల్ అవడానికి లేదు. నీ పిల్లలు మేము దేవుని మందిరానికి సంబంధించిన అనేటువంటి ఎక్కడ గర్వపడడానికి వీల్లేదు. మీరే మాదిరి కుటుంబం, మీరే క్రీస్తుని పోలి చూపించాల్సిన పని, మీరే ఆ ఆత్మ సంబంధమైన వాక్యోపదేశం చేయడానికి మీకు అర్హత ఇచ్చాడంటే దేవుడు, దానికి తగ్గట్టుగా మీరు మీ పరిచర్యలను కూడా చూపించాలనేటువంటి క్రమం. ఇది గుర్తించండి. చాలా చర్చెస్లో నేను చూశాను, చాలా చర్చెస్లో లేకుండా ఉండటం కూడా చూస్తున్నాను. ఈ రెండింటితో బాధతోనే మీకు నేర్పుతున్నాను. కొత్తగా మీరు లోపలికి వెళ్ళిన వెంటనే ఎవరినో చూసి వెంబడించకండి. ఎవడు మీకు నాయకుడు కాదు, ప్రభు మీకు నాయకుడు, వాక్యము మీకు ఆధారం, ఆత్మ ద్వారా నడిపించబడటం క్రమం. కాబట్టి మీరేం చేయగలరో చిన్నబుచ్చుకోకుండా, ముఖము పక్కకు పెట్టుకోకుండా, తిప్పుకోకుండా చాలా చక్కగా, ప్రేమగా, యథార్థంగా, సత్యంగా మీరు ఏ పనైనా చేస్తున్నారంటే ప్రభువుకి మీరు పనిచేస్తున్నారనేటువంటి మంచి మనస్సాక్షితో ఈ పరిచర్య చేయండి. ఈ పరిచర్య విషయంలో ఏ పరిచర్య అయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేయకుండా మాత్రం వెళ్ళకండి. కనీసం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆవరణమే కనుక పెద్దదైతే చుట్టూ 4 ఆకులు ఉంటే వాటిని తుడిచేసేయాలండి, లేకపోతే వాటిని మడత పెట్టేయాలండి. ఆ కిందన వేసుకునే చేపలు కానీ బరకాలు కానీ ఉంటాయి, లేకపోతే చెప్పుల్ని లైన్లో పెట్టండి, లేకపోతే ఆ బళ్ళు పార్కింగ్ దగ్గర మీరు వెళ్ళే లైన్లో నిలబడండి. క్రమాన్ని మీరు పాటించడానికి ప్రయత్నించండి. ఎక్కడా కూడా నేను ఈ మధ్యకాలంలో గమనించిన విషయాలు ఏంటంటే, చాలామంది పల్లెటూళ్ళకి నేను ఈ మధ్య తిరుగుతున్న వల్ల నేను గమనిస్తున్నాను, ఇల్లు చర్చు పెద్ద గ్యాప్ ఏమి ఉండదు, అంటే రోడ్డు చర్చు పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. అందువల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏదో వీడి పేరు వచ్చేస్తే వీడు పరలోకం వెళ్లకుండా ఆగిపోతాడేమో అన్నట్టు బండి ఎక్కడ పడితే అక్కడ టక్కన ఆపేయటం, తాళం వేసేయటం, చొప్పు ఇటు ఒక చొప్పు అటు ఒక చొప్పు విసిరేయటం, పరిగెత్తుకుని దూరిపోవటం లోపలికి. ఏమండి, బయట వాళ్ళకి మనం ఎంత అభ్యంతరకరంగా ఎంత చెప్పినా ఈ క్రమం లేకపోవడానికి కారణం ఏంటంటే పరిచర్య విషయంలో నీ మనస్సాక్షి సరిగా లేకపోవటం. ఎప్పుడు అలా చేయదు. నీ వలన నువ్వు ఒక బండి పెట్టావంటే పక్కన మరొకటి బండి పెట్టడానికి ఉండేటువంటి అవకాశానికి తగ్గట్టుగా సర్దాలి. ఎందుకంటే నువ్వు 1-2 గంటల పాటు రావు కాబట్టి
అంతేగాని నా బండికే విశాలంగా ఉండాలని అడ్డం తిప్పెట్టుకోవడం, ఇంకెక్కడ పెట్టకుండా అక్కడ రాళ్ళు పెట్టేయటం, ఎటువంటి చెత్త పని చేయకండి. అలాగే రోడ్డు మీద పెట్టడం అనేది కూడా క్రమం కాదు. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సంఘము ఇతరులకు ప్రేమను కలిగించేదిగా. మేము మా మందిరాల దగ్గర మేము చేసేటువంటి పని ఒకటే, నేను నా మందిరము యొక్క నిర్మాణం విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ముందు ఆ కాలువ దగ్గర నుంచి రావడానికి వెహికల్స్ ఇబ్బంది అవుతే ముందు ఆ కాలువ బాగు చేద్దాం పదాన్ని పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ బాగు చేసి వస్తాను. కారణం ఏంటి, ఎంట్రన్స్లో మనం ఒక 100 బళ్ళు ఆ రోజు నడిస్తే పెద్ద గొయ్యి అయిపోద్ది. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ చర్చికి వచ్చేవాళ్ళే రా పాడు చేశారు అని అంటారు. ఇక్కడ దేవుడు, మందిరము, సేవకుడు చులకనవుతాం. ముందు వెళ్ళి ఆ కల్వర్ట్ దగ్గర ఉన్నటువంటి రాళ్ళని వేసి మట్టిని వేసి అక్కడ ఇంకేదైనా సెట్ చేసి ఇది ఇబ్బంది పడకుండా ఉండే మనం చేయటం సంఘం ఊరంతా చూస్తారు, అరే వీళ్ళు ముందే బాగు చేస్తారా, అది క్రమం. ఇప్పుడు ఈ హైపోక్లోరైడ్ చల్లుతున్నారు దేవుని మందిరంలోకి వచ్చేసేటప్పుడు, ఎంతమంది చల్లుతున్నారో నాకైతే తెలియదు. మీరు ముందు గమనించండి, మీరు ఒక మిషన్ కొని స్ప్రేయర్ కొని దానిలో సోడియం హైపోక్లోరైడ్ అది లీటర్ 40 రూపాయలు 50 రూపాయలు, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ని ఒక బకెట్లో వేసేసి దాన్ని రాత్రంతా నీళ్లు ఫుల్గా పోసేసి ఉంచేస్తే ఆ ఉదయానికి ఆ సున్నం అంతా కిందకి తేరిపోయి నీరంతా పైకి వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ బెస్ట్ శానిటైజర్. అది మీరు చేయగల డిస్ఇన్ఫెక్టెంట్. శుభ్రంగా దాన్ని ఫిల్టర్లో దానిలో పోసుకుని స్ప్రేయర్లో పోసి మీ చర్చికి వచ్చేటప్పుడు మాత్రమే కాదు ఆ వీధి మొత్తం చల్లండి. ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వరకు ఆ గుమ్మాల దగ్గర కూడా జల్లండి, ఆ కాలువల మీద కూడా జల్లండి. వాళ్ళకి మీరు ఒక పరిచర్య చేసే వాళ్ళనే విషయం వాళ్ళకి తెలియచేయండి. అవసరమైతే మిమ్మల్ని మున్సిపాలిటీ వాళ్ళ ఇట్రా బాబు అని పిలిపించుకోండి. దేవుని నామానికి మహిమ, అట్లా చేయాలి. సో ఆ క్రమమనే పరిచర్య మీరు చేయటం ద్వారా ఇతరులకు మీరు సంఘము సమాజానికి మేలు చేసే పరిచర్యం చేస్తుంది, ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు కరువు కాలంలో కొంతమందికి ఆహారం లేకుండా ఉంది, చక్కగా తయారు చేస్తున్నారు, చక్కటి ప్యాకెట్లు ఇస్తున్నారు. నేను రీసెంట్గా చూసినటువంటి విషయం అయితే నిజంగా అన్న డేవిడ్ రాజు గారికి పెదనింట్రుకొలలో ఆయన చేసినటువంటి పని నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇట్లా చేయగలుగుతామా, నేనైతే చేయలేను అనిపించి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాను. అన్న ఏం చేశాడంటే ఆహారం తయారు చేశారండి, అందరికీ పంచిపెట్టడానికి టీమ్స్ ఏర్పాటు చేశారండి. వాళ్ళ చర్చికి ఒక చిన్న వ్యాన్ ఉంది, దానిలో అందరూ ఎక్కించుకున్నారండి. ఊర్లో ఎవరైతే పెద్దోళ్ళు ఉండిపోయారో ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారంటే పనులు లేవు కదా మరి, అలాంటి వాళ్ళందరికీ ఆహారం పంచిపెడుతుంటే పిల్లలందరూ వెనకాతల పడుతున్నారంట వ్యాన్ వెనకాతల. వాళ్ళకి ఆలోచన వచ్చింది, నిజమే కదా, పెద్దవాళ్ళకి మనం ఆహారం గురించి పెద్ద పొట్లాలు తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం, మరి పిల్లలకి ఏమి ఇస్తాము అని ఆలోచన చేసి సంఘానికి ఒక నిర్ణయం తీసుకున్నారంట. సరే ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే కొంత సొమ్ముని మీరు జాగ్రత్త పరిచి పిల్లలు తిని న్యూట్రిషియస్గా బలముగా శక్తిగా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తయారు చేద్దాం. పిల్లలకి తినుబండారాలుగా ఉండాలి, అట్ ద సేమ్ టైం వాడికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. అతి శుచి శుభ్రంగా తీసుకుని సంఘంలో కొంతమంది వంట చేయటం ఏర్పాటు కలిగినటువంటి స్త్రీలు పురుషులు ఏర్పడి కుటుంబాలుగా ఏర్పడి వాళ్ళు కొన్ని పదార్థాలు తయారు చేశారు. ఆహార పదార్థంలో పిల్లలకు మాత్రమే ఉపయోగపడేలాగా కొంతమంది, పెద్దలందరికీ ఉపయోగపడేలాగా కొంతమంది. మనం ఎవరైనా ఆలోచిస్తామండి ఇలాగా పిల్లల గురించి? అవసరం లేదు కదా మనకంతా ఇంటికో ప్యాకెట్ పడేసి ఇచ్చామా లేదా అన్నది ఆలోచించాం, లేకపోతే బంగాళదుంపలు ఉల్లిపాయలు ఏ చేసి ఇచ్చారో కొంతమంది ఇచ్చేశారు. కానీ వారు అలా ఆలోచించాలి. అంటే దేవునికి ఆలోచన ఒక్కొక్కరికి ఒక విధంగా ఇవ్వడాన్ని బట్టి ఆ సంఘము దేవుని కృపను బట్టి ఆర్థికంగా కొంచెం స్థాయిలో నిలబడిన వ్యక్తులైనప్పటికీ పేదలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సమర్పణ భారంతో ఆ గ్రామం అంతట్లో పిల్లలందరికీ కూడా ప్రతిరోజు కొత్త కొత్త పదార్థాలు తయారు చేసి వాళ్ళు వండుకోలేనివి, వాళ్ళు కొనుక్కోలేనివి, వాళ్ళు తెచ్చుకోలేనివి సంఘం పంచింది. పరిచర్య అది. దానివల్ల ఏమవుతుందంటే సంఘం యూనిటీగా పనిచేస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే పరిచర్య కాదు, పరిచర్యలో భాగం మాత్రమే. ఈ పంచడం అనేది ఆ దేవుని మందిరంలో ఉన్న అనేక పరిచర్యల్లో ఒక పరిచర్య మాత్రమే. సో ఈ పంచిపెట్టుట అనేటువంటి పరిచర్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి పద్ధతి. ఇలాంటి పద్ధతులు మరి ఎవరికి ఏ అవకాశం ఉన్నా మీరు చేయడానికి ప్రయత్నించండి, ఇది నేర్చుకోండి. ముఖ్యంగా పురుషులందరికీ నేను ప్రోత్సహిస్తున్నాను, మీ ఇళ్లల్లో మీరు రాజులు, మీ ఆవిడ పని ఆవిడ, రాణి కాదు పని ఆవిడ మీకు రోజు పొద్దు నుంచి రాత్రి వరకు వంట చేసి పెట్టడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడుచుకోవడం, పిల్లల పని చూసుకోవడం, రాత్రి అయ్యేటప్పటికి ఏదో ఎంగిలి బొంగులు తింటాం, మళ్ళీ తెల్లారికి మళ్ళీ పని ఆవిడ మొదలై. ఎంతమంది పనులు వచ్చినా మీ ఆవిడ పని తప్పని పని. అలా కాదు, మీరు సంఘంలో పరిచర్య నేర్చుకున్నారనుకోండి, మీ ఇంటికి కూడా మీరు పరిచారకులుగా మారుతారు. తద్వారా కుటుంబం సమానంగా సంతోషంగా సమాధానంగా నడుస్తుంది. అట్లా మీరు అన్ని పనుల్లో కూడా మీరు నాయకత్వాన్ని తీసుకోగలుగుతారు. ఆ రకమైనటువంటి పని అవసరం, ఇది మీరు నేర్చుకోండి. రెండో విషయం చూసినట్లయితే దీనిలోనే ఇక్కడ మాట అంటాడు, రోమియోలకు రాసిన పత్రికలో చెప్పిన మాటకు చూసాం కదా, రోమపత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో బోధించువాడైతే అన్నాడు. బోధించుటలోను ఏంటి బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎందుకు బోధించాలి, ఏం ఈ విషయాలు మనకు అనుమానం వస్తాయి. ఈ బోధ చేయటం అనేటువంటి ప్రక్రియ దగ్గర మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పెద్దలు పిల్లలకి బోధించాలి, పెద్దలు
అన్యులకు లేక ఇతరులకు బోధించాలి. ఇట్లా బోధించడం అనేటువంటి విషయం మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏవో పెద్ద పెద్ద డాక్టరినల్ ఇష్యూస్, దానియేలు 70 వారాల గురించి చెప్తానురా, ప్రకటన గ్రంథంలో 2 కొమ్ములు ఎలా ఉన్నాయి చెప్తానురా, తెల్లగుర్రం కథ నల్లగుర్రం చెప్తానురా, ఈ వద్దండి బాబు, మీరు పుస్తకాలు చదివి ఎక్కువ జ్ఞానం సంపాదించారని మాకు అర్థమైంది, కానీ ఏం చెప్పకండి. సో చిన్న చిన్న విషయాలని అర్థవంతంగా, జ్ఞానయుతంగా, మంచి పదజాలాలతో, నవ్వుతో, విశదీకరణంగా అవతల వారికి అర్థవంతంగా చెప్పగలిగే పని ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి. ఎందుకంటే నువ్వు ఏదో ఉద్యోగం చేస్తావు, ఏది చేయకుండా ఉండవు కదా, కాబట్టి నువ్వు చెప్పగలవు, మెసేజ్ కన్వే చేయగలవు. ఆ మెసేజ్ కన్వే చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దానిలో బోధ అనేది ఒక పద్ధతి. ఈ బోధనాంశం మీరు నేర్చుకున్నప్పుడు ఒక చిన్న విషయం, మీరు ముందు మీ ఇంట్లో పిల్లల్ని బెడ్ టైమ్ స్టోరీస్ అంటారు కదా, పడుకునేటప్పుడు వారికి నేర్పించుకునే పద్ధతి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞది. మీరు పిల్లలు మీ ఇంట కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు మీరు మాట్లాడాలి అన్నాడు. అంటే ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది. అంటే దేవుడు ఏం చేశాడంటే, నాన్న మరొక సమయంలో ఒక బాబున్నాడు, ఆ బాబుకి అని మొదలు పెడుతూ బైబిల్లో ఆదికాండంలో అని చెప్పండి. ఇది కథ అని చెప్పకండి, ఇది బైబిల్లో జరిగిన సంఘటన అని చెప్పండి. చాలామంది బైబిల్లో కథలు అని అంటారు. బైబిల్లో కథలేం లేవు, కట్టుకథలన్నీ ఇతర పురాణ గ్రంథాల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలు, అవన్నీ జరిగిన విషయాలు. దానికి రుజువులు ఉన్నాయి, దానికి ప్రమాణాలు ఉన్నాయి, దానికి హిస్టరీ ఉంది, దానికి కాలం నిర్ణయించబడి ఉంది, దానికి కావాల్సిన గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడో కూడా కథలు లేవు. అనవసరంగా బైబిల్ని కథల్లా మార్చేసి కథలు చెప్పుకుందాంరా అని చెప్పి పిల్లల్ని పిలవకండి. అంటే ఆ విషయాన్ని అవగాహనతో చెప్పేటప్పుడు మాత్రమే పిల్లలకి కావాల్సినటువంటి వర్తమానంగా అది మారుతుంది. కాబట్టి మనం దాన్ని ఆ రీతిగా చెప్పాలి, పిల్లలకి ఆ విషయంగా చక్కగా మాట్లాడాలి. అలా మాట్లాడటం, ఓపికగా మాట్లాడడం, వాళ్ళకి బోల్డ్ డౌట్లు వస్తాయి. మళ్ళీ చెప్తానే, నువ్వు అడిగావు కదా, నేను మళ్ళీ నీతో చెప్తానే అని చెప్తూ మళ్ళీ విషయాలన్నీ వాళ్ళకి విశదీకరణగా మాట్లాడినప్పుడు నీకు ఓపిక దొరుకుతుంది, నీకు ప్రేమ వస్తుంది. పిల్లలు ఏం మాట్లాడతారో దానికి ఏం నేర్చుకోవాలనేటువంటి కుతూహల ఆపేక్ష నీకు పెరుగుతుంది. జ్ఞానం ఉపదేశించమని దేవుని సన్నిధిలో జరిగే ప్రార్థన పెరుగుతుంది. నువ్వు సంఘంలో చక్కటి పద్ధతుల్లో నేర్పించుకునేటానికి బోధ ఉపయోగపడుతుంది. బోధ చేయమన్నాం కదా అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి స్కూల్లో లీడర్లాగా నించో ఈ కాదు, కమాండ్లుగా చేయమన్నది. పరిచారికుడు అన్నాడు కదా బైబిల్, అందుకని పరిచర్య చేయాలి. ఈ విషయంలో ఇంకొక అవగాహన ఏంటంటే, ముందు మీ ఇంట్లో కొంతమందిని కూర్చోబెట్టి మాట్లాడటం, ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు వారితో చక్కగా మాట్లాడడం, పలకరించడం, నవ్వటం, చెప్పటం. ఆ వీధి తరువాత సంఘంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలను అందరూ కూర్చున్నారనుకోండి, అరే ఒక్క నిమిషం ఇలా రండి, చిన్న మాట చెప్తానని చెప్పి మాట్లాడడం. మీరు ఎంత టాలెంట్ అంటే, సంఘంలో కొద్ది సమయం దొరికితే బాత కానీ మాట్లాడడమేనండి, బాత కానివ్వండి. ఏదో పిచ్చాపోటు మాట్లాడుకుంటూ విపరీతంగా మాట్లాడుకోవటం. మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, సెటైర్లు వేస్తారు, జోకులు వేస్తారు, కామెడీ చేస్తారు. ప్రపంచంలో మరి చైనా బోర్డర్లో ఏం జరిగిందో ఇక్కడ కూర్చుని కూడా మాట్లాడేస్తారు మీరు అన్నీ చదివేసి. అంటే రకరకాల విషయాలలో మనం అన్ని అవగాహనలు కలిగి మాట్లాడటం మీకు వచ్చిన నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని ప్రత్యేకమైన విషయాలు బోధించడానికి ఉపకారమైనటువంటి ఆత్మ నీకుంది. సో ఆ విషయాలను బోధించాలి. ఇక్కడ నేను చాలామందిని తప్పు పట్టేది ఏంటంటే, ప్రసంగాలు చేయటం ఎట్లా అని సేవకుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూర్చుని ఆయన తుమ్మినట్టు, ఆయన దగ్గినట్టు, ఆయన చేతులు చూపిన పద్ధతిలో, ఆయన పాటలు ఎత్తిన పద్ధతిలో, తల ఆడించిన పద్ధతిలో ఆయనకి ఈయన మ్యానరిజమ్స్ నేర్చుకుంటున్నారు. దయచేసి నేర్చుకోవడానికి వెళ్ళకండి. మేనరిజమ్స్ ఏం అవసరం లేదు. నువ్వు ఎవరిని వెంబడించట్లా, ప్రభువుని వెంబడిస్తున్నావు. ప్రభువు వాక్యం బోధించడానికి కృప దొరికింది కాబట్టి ఆ కృపలో మీరు బోధించుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఈ విషయంలో ఏంటంటే, నువ్వు పరిపక్వమైన అవగాహన కలిగి అవసరతతో నువ్వు ఈ పని చేయాల్సి ఉంటుంది. ఏ విషయం చేస్తున్నామో నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే నాకు తెలియదని చెప్పు, నేను తెలుసుకుని చెప్తానని చెప్పు. మరుసటి రోజు 2 రోజుల తర్వాత నేను మిమ్మల్ని చెప్తానని కదండి, అది నాకు తెలిసిందనే విషయం మాట్లాడండి. ఇలాంటి విషయం తల్లులు పిల్లలకి బోధించాలి. భోజనం చేసేటప్పుడు మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే, మీ నాన్న ఎలాంటోడు తెలుసా అంటే, మీ నాన్న మంచోడని చెప్పాలనుకుంటున్నావు, చెడ్డోడని చెప్పాలనుకుంటున్నావు అమ్మా మీ ఆయన గురించి మీ పిల్లలకి. అంటే నువ్వు సంపాదించుకునే క్రెడిబిలిటీ కోసం మీ ఆయన్ని చీపుని చేసేస్తావు, ఎదవం చేసేస్తావు అక్కడ. దయచేసి అలాంటి పిచ్చివాగుడు చేయకండి. మగవారు మీరు కూడా, ఒరే మీ అమ్మ దాని అర్థం ఏంటో డాష్ తర్వాత అర్థం ఏంటి అంటే, ఆవిడ మంచిదనా చెడ్డదనా? ఇలాంటి చెడ్డ అభిప్రాయాలు పిల్లలకు చూపించడానికి మీ ఇద్దరి మధ్యలో సఖ్యత, సమాధానము, అనుబంధం లేదని గుర్తింపు. పిల్లలు దాని విషయంలో మిమ్మల్ని ఆడేసుకుంటారు. ఫుట్బాల్ జాగ్రత్త, ఎప్పుడు అలాంటి పనులు చేయదు. సో మీ ఇద్దరిలో కట్టబడాల్సిన దానికే ముందు దేవుని మందిరంలోకి వస్తున్నాం. అప్పుడు మీరు బోధించుకోవడం. అప్పుడు భార్య ఎప్పుడైనా మీతో ఏమైనా చెప్పాలనుకుంది, ఎంతమంది మగవారు వింటారండి? ఏమండి ఒక్క నిమిషం నేను మీతో మాట చెప్పాలంటే ఎంతమంది వింటారా? చెప్పావులేలే అంటారు కానీ ఎనరే చెవి ఉండదే. కానీ జ్ఞానోపదేశం నీ భార్య దగ్గర పెడతాడు ఆత్మతో. జాగ్రత్త.
కొంతమంది స్త్రీలకు తెలియని విషయాలు భర్త దగ్గర పెడతాడు. సో మీ ఇద్దరి అనుబంధాన్ని బట్టి విని వాటిని చెప్పుకోవటం, బోధించుకోవటం, నేర్చుకోవటం, తద్వారా మీరు నేర్చుకునే విషయాలు సంఘానికి బోధించటం, ఇది క్రమం. సంఘంలోకి వచ్చిన వెంటనే సాక్ష్యాలు ఏనలేక చచ్చిపోతామండి. నాకు అప్పుడు ఎప్పుడో వస్తాననేది వచ్చేసింది, ఇప్పుడు ఎప్పుడో ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇచ్చేసాను, నాకు అప్పుడు తగ్గిపోలేదు, ఇప్పుడు తగ్గిపోయింది. మొన్న పాప సాక్ష్యం చెప్తుంది, దేవుడు ఎంత గొప్ప మెరకలు చేశాడంటే 8 సంవత్సరాలప్పుడు ఓడాల్సిన పన్ను 16 సంవత్సరాలు ఊడిందంట. అది సాక్ష్యం. దండం పెట్టద్దు, మిగిలిపోళ్ళు కూడా ఊడిపోమని. అంటే ఏంటో, ఏది మాట్లాడాలో దేవునికి, ఏది అంటే ఇవి మనం బోధించుకోకపోవటం వల్ల ఏమి చెప్పింది అని అంటే ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎలాగైనా సాక్ష్యం చెప్పాలి పన్ను ఊడిందని. అమ్మ నీకు అది మంచిదే, నీకు అది విలువైందే, కానీ నీ ఆత్మీయ జీవిత క్షేమానికి ఇతరులకు ఏమైనా ప్రయోజనకరమని పన్ను ఊడితే, విరోచనాలు తగ్గితే, జ్వరం తగ్గితే, కరోనా తగ్గితే, ఏమైనా ఆత్మీయ జీవితానికి అవతలకి క్షేమ. నీ జీవితంలో జరిగించిన దేవుని కొరకైనటువంటి నీవు బోధించబడిన సంగతులు. అయ్యగారు కిందటిసారి వాక్యంకి వచ్చినప్పుడు సంఘంలో ఈ మాట చెప్పారు, ఇది నా జీవితంలో నేను తప్పు చేశాను, ఆ విషయం నేను గద్దించబడ్డాను, నేను హెచ్చరించబడ్డాను, నేను బుద్ధి చేయబడ్డాను, నేను దిద్దబడ్డాను, ఈ వారం అంతా నేను ప్రాక్టీస్ చేశాను, ఈ లక్షణం నేను మానుకోగలిగాను. దేవుని మహాకృపను బట్టి, ఆ దేవుడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడిన ఆ ఉపదేశాన్ని బట్టి, వాక్యంలో ఉన్నటువంటి ఈ లేఖనాధారాన్ని బట్టి నా జీవితాన్ని సరిచేసిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు నువ్వు చెప్తే, అప్పుడు రెండో వాడు మారతాడు. ఆడికి ఆలోచన వస్తుంది, అంటే ఎంత ఎదవగా ఉన్నా ఆమె మారితే దానికన్నా దరిద్రుడిని నన్ను మార్చరా దేవుడు, ఖచ్చితంగా మారుస్తాడు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. అది సంఘములో బోధించుకోవటం. సాక్ష్యం కూడా ఒక రకమైనటువంటి బోధగా మారాలి. అలాంటి స్థాయిలో పిల్లలు మారాలి. అలాగే వృద్ధులైనటువంటి స్త్రీలు యవనస్తులైనటువంటి స్త్రీలకు బోధించాలి. ఏజ్డ్ పీపుల్ మిల్లాడు. ఇక్కడ చాలామంది ఏజ్డ్ పీపుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి చాదస్తము, 2 జ్ఞానము. ఈ చాదస్తం ఉన్నవాళ్ళు చాదస్తాన్ని బోధిస్తారు, జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం బోధిస్తారు. ఎందుకు ఈ రెండింటికి తేడా చెప్పానంటే, రీసెంట్గా నేను ఒక సహోదరు గురించి మాట్లాడుతున్నప్పుడు వివాహ సంబంధమైన విషయాల గురించి నేను కొన్ని కఠినమైన పద్ధతులు ఉంటాయి మందిరంలో చేయాలంటే ఇలాంటివన్నీ చెప్పాను. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? వృద్ధురాలు, అలాగే అంటారు కానీ ఇవన్నీ చెయ్యాలమ్మా, మనం పెళ్లి కూతురు చేయకపోతే ఎలాగా, నలుగు పెట్టి స్నానం చేసి మంగళహారతి ఇచ్చి మరి పసుపేసి దంచి ఆయన్ని చెయ్యాలమ్మా. చుట్టుపక్కల 15 మంది 20 మంది కనీసం 21 మంది అయితే, అంటే 3 ఏళ్ళు 21 అయితే అది మనకి పేరంటాలమ్మా. వాళ్ళందరినీ పిలిచి మరి పచ్చన పందిరి అయిపోతే ఎలాగమ్మా, కొబ్బరాకులు వేయమా, మామిడాకు కట్టమా, ఈ పాస్టర్ అలాగే చెప్తాడమ్మా, నువ్వు ఇలాగే చెయ్యమ్మని మొదలెట్టిందండి. ఈవిడి పేరు రూతమ్మ. మళ్ళీ చిన్నప్పుడే రూతమ్మ. ఏంటి ఈవిడ చెప్తున్న బోధ ఏంటి, ఈవిడ నేర్పిస్తున్నటువంటి క్రమం ఏంటి, ఆ విషయాలని జ్ఞాపకం చేసుకో. అంటే పర్వాలేదు అనే ముసుగులో ఈ మనుషులు ఏం చేస్తున్నారు? జ్ఞానం బోధిస్తున్నారా, ఆత్మ బోధిస్తున్నారా, లోకం బోధిస్తున్నారు. సో ఆ విషయాలు మీరు మెలకువ ఉండాలి. ఇది కాదు కదమ్మా అనే విషయం. ఆ అవతల బ్రదర్ అంటాడు, ఏమండి ఇవన్నీ మాకు వద్దండి, మా అత్తయ్యగారు తిడతారండి అంటే, ఆ అత్తయ్యగారు పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణురాలై లోకాచారాలను గెలిచి స్థిరంగా నిలబడి తన కుటుంబంలో అందరినీ కూడా దేవుని కొరకు రక్షించుకున్నటువంటి స్త్రీ. ఆవిడ అంటది ఇలాంటి నై చలేగా చూడదా ఇవన్నీ తీసే అంటుంది ఈవిడేమో ఒప్పుకోవట్లే. ఏమవుదండి మీకెందుకు, నేను పెద్దానికి ప్రార్థన చేస్తాను. నేరేడు కొమ్మ తీసుకొచ్చి ఇంటి ముందు కర్ర కాతి దానికి నేరేడు కొమ్మ కట్టినప్పుడు ప్రార్థన చేస్తుంది ఈవిడ. నేను ఆ వీడియో చూసి వెంటనే ఫోన్ చేశాను, సిస్టరు పెళ్ళేడు చేసుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అని. అంటే అదేడు బాబు అని. ఆవిడని ఎందుకు పిలిచారు? ఆ చేతస్థపావిడేమో ఆ నేరేడు కొమ్మకు ప్రార్థన చేయడం ఏంటి, జనం అందరూ చూడటం ఏంటి, ఎటకారంగా ఉంది, తీసి పడేస్తారంటే నేను పెళ్లి చేస్తాను, లేకపోతే చేయనా. వాళ్ళని మానిపించడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చిందండి. ఎంత ప్రయాస అంటే, మనుషులు వాళ్ళకు సంబంధించిన విషయాలను వృద్ధులు పిల్లలకి బోధ చేయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు, జ్ఞాన సంబంధమైన విషయాలు, వాక్య సంబంధమైన విషయాలు, అనుభవపూర్వకమైన విషయాలని బోధించదగినది. అలాగే శిష్యులకి బోధించదగింది. ఆల్ ద డిసైపుల్స్ షుడ్ టీచ్ ద చిల్డ్రన్. వాళ్ళు మిగిలిన వారికి బోధించాలి. ఎవరైతే వస్తారో వాళ్ళకి నెమ్మదిగా బోధించడం అనేది అలవాటు చేయాలి. ఈ బోధించడం అనేది ఫస్ట్ మన ఇంటిలో బోధించడం, తర్వాత వారికి కొన్ని క్రమాలను ఇస్తూ బోధించాలి. అవి నేను మీకు తర్వాత లాస్ట్ సెషన్లో చెప్తాను, ఎక్కడెక్కడ ఎలాంటి పద్ధతుల్లో మనం వెళ్ళాలనే విషయాన్ని నేర్పిస్తాను. సో ఈ పద్ధతులు మీరు గుర్తిస్తూ మీరు బోధించగలము, 4 మాటలు చెప్పగలము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ఎంపిక చేస్తూ వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తూ తర్ఫీదునిస్తూ కొంచెం ముందు తీసుకెళ్ళటానికి ప్రయత్నించండి. ఇది బోధించుట. తర్వాత మాట అంటాడు, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. హెచ్చరించువాడు. ఈ హెచ్చరిక అనే విషయంలో మనం 2 మాటలను తీసుకోవాలి. ఏంటంటే, 1 మాట్లాడుట, 2 గద్దించుట, 3 హెచ్చరించుట, 4 ప్రోత్సహించుట. ఈ 4 ఉంటాయి హెచ్చరికలో. ఈ 4 ఉండాలి హెచ్చరికలో. ఈ 4 పద్ధతులు కలిపి హెచ్చరించాలి. అంతేగాని హెచ్చరించమన్నాం కదా అని చెప్పి ఎవడేం చేస్తాడో నాకెందుకు అని నేను చెప్పేసి వెళ్ళిపోయాను అని చెప్పుకునేలా కాకూడదు.
ప్రేమతో జరిగించాల్సిన పని ఇది. ఆత్మతో జరిగించాల్సిన పని, జ్ఞానంతో జరిగించాల్సిన పని, బాధ్యతతో జరిగించాల్సిన పని, క్రమముగా జరిగించాల్సినటువంటి పని కదా. ఎందుకంటే దేవుని మందిరంలోనికి రానప్పుడు వాడు ఎలాగున్నా పర్వాలేదు, దేవుని మందిరంలోకి వచ్చిన వెంటనే వాడు సెన్సిటివ్ అయిపోతాడు, సూపర్ సెన్సిటివ్గా అయిపోతారు. ఏంటన్నా ఈ మధ్య రావట్లేదని అంటే, నేను వస్తున్నప్పుడు నా కుర్చీలో నేను కూర్చుందామని నేను బైబిల్ పెట్టాను వెళ్ళానండి, తిరిగి వచ్చేటప్పటికి అక్కడ బైబిల్ లేదండి, కుర్చీలో ఇంకొకరు కూర్చున్నారండి. నేను అడిగాను, బైబిల్ ఇక్కడ ఉండాలండి, కుర్చీ నాది అని అడిగానండి. అడిగితే ఆ బైబిల్ పాస్టర్ గారి దగ్గర పంపించావు, ఇది ఎవడదో మాకు తెలియదని చెప్పేశారండి, అందుకే నేను మీ దగ్గరికి రావాలంటే అందొక ఆవిడ. ఆహా, ఇంత జరిగిపోయిందా నాకు తెలియకుండా. సరే ఏమ్మా అని అడిగి తర్వాత ఆవిడ అమ్మ అక్కడ బైబిల్ పెట్టిందని, మీరే కదా అన్న చెప్తారు ఇక్కడ రిజర్వేషన్లు ఏమి ఉండవని, అందుకే తీసి పడేసాం అక్కడ అన్న. చూసారా హెచ్చరించింది, ఎలా హెచ్చరించో నన్నే హెచ్చరించింది ఆవిడ. ఇలాంటి హెచ్చరిక బ్యాచ్ ఇచ్చాం కదా అని చెప్పి పేను కొరుకోవడానికి మొత్తం గుడి చేసినట్టు ఈ అవకాశం తీసుకుని రెచ్చిపడిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. హెచ్చరిక అనే పదం కానీ ఏమంటే చెప్పాలంతే, ముక్కుసూటిగా మాట్లాడాలంతే, ముక్కుసూటిగా మాట్లాడమన్నాడు యేసుప్రభు, అలాగే మాట్లాడాడు. ఎవరిని పోగొట్టుకోకుండా వాళ్ళతో ఉన్నాడు చూసుకోండి. ఈ రాత్రి గద్దించేవాడు తెల్లారి కలుసుకునే, ఎవరే బాబు రాత్రి నీతో చెప్పింది నేనే అనేవాడు. అది దేవుని పరిచర్య. మనం అలా చేస్తావా, ముఖం తిప్పేస్తావు, మళ్ళీ ఎంత గొప్పగా ఫీల్ అయిపోతావు, నేను సరి చేస్తున్నాను అన్నట్టు ఫీల్ అయిపోతావు. అలాంటివి ఏమి చేయకండి. తెగబడిన వేషాలు వేయటానికి సంఘం కాదు, దీనత్వాన్ని ప్రదర్శించడానికి నేర్చుకోవడానికి వచ్చిందే సంఘం. నీకు అన్నీ తెలిస్తే నువ్వు సంఘానికి రావు, అన్నీ తెలుసుకోవడానికి సంఘానికి వస్తావు. అన్నీ నీకు ఉన్నాయని సంఘానికి పిలవడు, వచ్చిన తర్వాత నీకు ఇవ్వడానికి నీ విధేయతకు లోబడ్డాన్ని బట్టి నీకు ఇస్తాడు ఆ ప్రతి కృప. కాబట్టి ఎక్కడ హెచ్చరిస్తున్నామో ఆ విషయాలను చూసుకోండి. ఆ హెచ్చరిక విషయాలలో వారికి మీరు ధైర్యం చెప్పగలగాలి, మాట్లాడగలగాలి, ప్రోత్సహించగలగాలి, బలహీనత ఏంటో గుర్తించగలగాలి, ఎక్కడ కృంగిపోయారో వారిని లేవనెత్తడానికి సహాయపడాలి, ఎక్కడ పీడించబడుతున్నారో ఆ ప్రజల పద్ధతులను చూస్తూ వారిని ఎట్లా దారిలోకి తీసుకురావాలో అవసరాన్ని బట్టి వాడగలగాలి. హెచ్చరిక అనగానే చాలామంది ఏమంటారో తెలుసా, నోటిని పెద్ద చేసుకున్నటాన్ని చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. నాట్ టు ఇంక్రీజ్ యువర్ వాయిస్ ఆర్ పిచ్. రైస్ చేసి మాట్లాడడం హెచ్చరిక కాదు, రై అని గంభీరంగా రావడం హెచ్చరిక కాదు. ఆ హెచ్చరిక కూడా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చేయాలి. మా చర్చిలో ఒక కుర్రోడు ఉన్నాడు, నరేంద్ర అని. వాడికి నేను ఒక పని అప్పగించి నేను చాలా దూరంలో ఉండి ఏం చేస్తారు ఎలా చేస్తారని చాలా విషయాల్లో సెన్సిటివ్గా పరీక్షిస్తూ ఉంటాను. ప్రభు పని కదా, అది నేర్పించాల్సిన పని. తను హెచ్చరించే పద్ధతులు ఎలా ఉంటాడంటే చాలా జాగ్రత్తగా చెప్తాడండి, ఈ పని ఇలా చేయని చెప్తాడు, వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాడు, పక్కనే ఉంటాడు, వాళ్ళతో పాటు అన్ని బరువులు మోస్తుంటాడు. వాళ్ళు చేయట్లేదు అనుకోండి, సరే అయితే మరి ఒకవేళ అన్నయ్య అడిగితే మరి అంటాడు, అంతే, ఇంకేటి ఉండదు అక్కడ. ఊరు ఎందుకు వచ్చిన కూడా పదనరా అని అందరూ కలిపి సెట్ అయిపోయి ఈయనకి ఎలా చెప్పానో అదే పనిని చాలా జాగ్రత్తగా చేయించుకుని అంత అయిపోయిందని చెప్తాడు. ఇది ఎలా చేశాడో అని నేను వెనక్కి వెళ్ళి అన్ని పరిశీలించుకునేటప్పుడు అర్థమవుతుంది. అంటే జ్ఞానయుక్తంగా ఆడికి నోట్లో నాలుగు లేదు, అరవడో, కేకలేడు, దెబ్బలాడ్డో, గసరడో, నువ్వు పక్కెళ్ళు అనడో, అందరినీ చాలా జాగ్రత్తగా. అదే దేవుని వాక్యంలో హెచ్చరించేవాడికి ఉండేటువంటి మనస్సాక్షి. అంటే మనలో ఉంటుంది. మన పిల్లలకి మనం ఏం చెప్తుంటారు, నువ్వు గనక టైంకి వచ్చి తినకపోయావంటే కాళ్ళు ఎరగొట్టేస్తాను, జాగ్రత్త, రేపు అన్నం పెట్టను, జాగ్రత్త. ఏ తల్లైనా పెట్టడం మనిషిందండి, ఎప్పుడైనా కాళ్ళు ఎరగొట్టిందండి? అదే హెచ్చరిక అంటే మేక్ ద థింగ్స్ ఇన్ ఈజీ వే. అవతల మనిషిని తిరిగి మళ్ళీ సమయానికి రాబెట్టుకోడు. 9కి రాకపోతే గేట్ వేసేస్తాను. మీ డాడీ మీకు ఎన్నోసార్లు చెప్పుంటాడు, రాత్రి 9కి రాకపోతే తలుపు వేసేస్తానండి. 9:30గా వచ్చావు నువ్వు, అయినా ప్రేమగా ఆయన తలుపు తీసి, ఏరా నీకుగో అరగంట లేట్ అయింది, రేపు ఊరుకోను అంటే ఏంటిది? హెచ్చరికతో వ్యక్తిని సంపాదించుకోవాలి, రాబట్టుకోవాలి. దానికి కొంతమంది ఉపయోగపడతారు, కొంతమందికి రూపం ఉపయోగపడుతుందండి. రూపం నేను ఒక సంఘంలో చూశానండి. ఆయన మరి ఎలా ఉంటాడంటే 6.5 అడుగులు ఎత్తు, దమ్ము తగిలేస్తుంది పైన, అంత హైట్, మంచి బందోబస్తు పర్సనాలిటీ అండి. ఆయన మరి గుమ్మం దగ్గర నించుని ఉంటాడు. ఎవడైనా సరే అటు ఇటు చూసి బాబు ఈయన ఉన్నాడా అనుకుని రావడమే. నేను మామూలుగా వెళ్ళినప్పుడు ఆయన చూసి ఈయన బహుశా పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యి ఉంటాడు, ఇంత ఉన్నాడు కాబట్టి అడ్వాంటేజ్ వాడుకుంటాడు, లేకపోతే ఫుట్బాల్లో బాస్కెట్బాల్ ప్లేయర్ అయ్యి ఉంటాడు, అందుకే మంచి ఫిజిక్ బాడీగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, సఫారీ సూట్ వేసుకుని ఉన్నాడు అని చెప్పి మామూలుగా వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాను. అంటే ప్రైజ్ లార్డ్ నేను అసలు ఆ వాయిస్ బయటికి రాలేదండి. ఇదేంటి విగ్రహ పుష్టి సౌండ్ నిల్లు అన్నాడు. అప్పుడు అనుకుని, బ్రదర్ మీరు గుమ్మం దగ్గర కూర్చోవడం మీకు అన్ఫిట్ అని నేను మా చర్చ్ కాదు ఆయన. అయినా కూడా నాకున్నటువంటి బలహీనత ఏంటంటే ఎక్కడ ఏం అవసరం అని చెప్పేస్తాను వెళ్ళి. ఏది కావాల్సి వస్తే ఆ సంఘంలో, అయ్యా ఇది మీరు తప్పు చేస్తున్నారు, అయితే ఇలా చేయాలి సరిదిద్దటం నాకు అలవాటు. వాక్యం నాకు నేర్పించింది, నేను నా సంఘంలో ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయాలలో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది కాబట్టి నేను మీకు ఉచితంగా ఇచ్చేసేయాలి.
సో ఇచ్చేసి వచ్చేస్తారు. అలా చెప్పి ఆయన మీరు ఇక్కడ ఉండకండి సార్, మీరు పలానా దగ్గర నిలబడండి సార్ అని అంటే ఆయన అలాగే బ్రదర్ తీసుకెళ్ళి ఆయన అక్కడ నుంచోబెట్టాను. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్కి పాస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి బ్రదర్ మీరు అక్కడికి వెళ్ళిపోయారు అని అడిగాను. లేదంటే ఆ బ్రదర్ మొన్న వచ్చారు కదా మీటింగ్కి, ఆయన ఇలా చెప్పారండి అన్నాడు. అయ్యో బాబోయ్, అసలు ఎంత బ్రహ్మాండంగా అండి, అసలు ఎంత డిసిప్లిన్గా చర్చ్ 3 వారాలు జరుగుతుంటే కారణం నాకు అర్థం కాలేదు. మా ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు అన్నాడండి. అది నేను తీసుకున్నది కాదు బాబు, మా దగ్గర పాస్టర్ గారు అని చెప్పాడంట. ఆయన చెప్తున్నారు బాబు క్రెడిట్ అలా బయటకి ఇవ్వకో, నువ్వే తీసుకున్నావు మీ ఊరోళ్ళకి అర్థమయ్యేటట్టు అట్లాగే నువ్వు అని అంతే. దాని లోపల నీకు తెలుసు కదా, నీకు నాకు మనమేం గుర్తింపు కోరక్కల. హెచ్చరించేవాడు గుర్తింపు కోరడు, ఏది గుర్తింపు కోరడు, ఏది మర్యాద కోరడు, ఏది ఘనతను కోరడు, ఏది దండలేసి నీకు చప్పట్లు కొట్టించాలని కోరుకోడు. అదే హెచ్చరిక పరిచర్య. తన మనస్సాక్షిని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఆ సంపూర్ణత వాళ్ళకి అందించాలి. దట్స్ ఆల్, అందించండి అంతే. ఎలాంటి హెచ్చరిక? అవతలోడు మూయిరా అన్నాడు అనుకో, థ్యాంక్ యూ అని వచ్చేయాలి, అంతేగా నువ్వు మూసుకుని వెళ్ళిపోయావు అనుకో, ఇంకేంటి నీ హెచ్చరిక పరిచర్య? మనము మంచి చేసి మేలు చేసి కీడు అనిపించి తగును. మీరు హెచ్చరించండి, అవతరాలు చచ్చేవాట్లు తినండి. అవతరాలు మూతిరుపులు, ముక్కుముడుతులు, ఇంకా రకరకాల మాటలు, వెనక ముందు ఇష్టం వచ్చినట్టు చేష్టలు రకరకాలుగా అంటారు. కానీ నీకు ఇవ్వబడిన పరిచర్య శక్తివంతమైనది, ఆత్మ సంబంధమైనది, జ్ఞాన సంబంధమైనది, సంఘ సంబంధమైనది, క్రీస్తు శరీర సంబంధమైనది. కాబట్టి నువ్వు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడే చాలామందిని పోగొట్టుకుంటాం మనం. ఎందుకంటే అక్కడ ఎవడు వినండి, ఎవడు పట్టించుకోడండి. సంఘము మాట వినకపోవటం అనేది ఇజ్రాయేల్ ప్రజల నుంచి కూడా నేటి వరకు జరుగుతున్న పనే. ఎవడో మాట వినడం, అయినా ఆ మాట వినటానికి కావాల్సిన ప్రయత్నం అనేది నువ్వు మొదలు పెట్టాలి. కాబట్టి హెచ్చరించుకుంటూ వెళ్ళిపోండి. ఇంకొక మాట ఉంది అక్కడ, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, అది ఇందాక నేను చెప్పిన దానిలో మీకు అర్థమైపోయింది. శుద్ధ మనస్సు అనేది పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ. పై విచారణ చేయుట, ఏమిటి విచారణ చేయుట? ఏ విషయాలను అంటే తగులు తెచ్చమనా అండ్ మీటింగ్లు పెట్టమనా? ఏంటి విచారణ అని అంటే, కొన్ని సందర్భాలలో సంఘంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘ కాపరి పక్షంగా ఉండి అన్ని విషయాలను విశ్లేషిస్తూ విచారించగలిగిన వ్యక్తులు అయి ఉండాలి. అంటే ఆలోచనాత్మకంగా అది ఎందుకు అయ్యి ఉండొచ్చు, ఎవరు చేసి ఉండొచ్చు, ఎలా చేసి ఉండొచ్చు, ఏ పరిస్థితుల్లో సందర్భంలో చేసి ఉండొచ్చు, ఎందువలన ఆ పరిస్థితి అట్లా జరగాల్సి వచ్చింది, ఇట్లా ప్రతీదీ కూడా విశ్లేషణాత్మకంగా విచారించగలిగినటువంటి పరిస్థితి. ఒకవేళ అవతల మనుషులకే గనక మనం ఏదైనా సూచనలు అందించాల్సి వచ్చినా కొంతమంది చెప్పేటప్పుడు స్మూత్గా వెళ్తుంది. నన్ను మీరు వచ్చి పాస్ గారు వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను చెప్తే ఆడు ఎవరికే సలహాలాగా ఉండదు, కోపం వచ్చిన తిట్టులాగా ఉంటాయి, నా గొంతు అలాంటిది. మరి ఎవరికి చెప్పాలి? మీలో కొంతమంది ఉంటారు, బ్రదరు నేను అదే చెప్తాను, అరే నాన్న నేను చెప్తే బాగోదు కానీ మీరు వెళ్ళి చెప్పండి రా అంటారు. అప్పుడు వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తారంటే, వాళ్ళు వెళ్ళి అలా కాదు అన్నయ్య చెప్పాలనుకుంటున్నాడు అనే మాట అనకుండా ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారనుకోండి, అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి విచారణ చేయ పరిచర్య. వాళ్ళు గ్రహిస్తారు, వాళ్ళు గమనిస్తారు, వారు ఆలోచిస్తారు, వారు విశ్లేషిస్తారు, వారు విచారిస్తారు, ఇవన్నీ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇలాంటి విషయాలు మీ ఇంట్లో ఎవడు నేర్పుతాడు, మీ యూనివర్సిటీలో ఎవడు నేర్పుతాడు? మీకు దీన్ని ఏదో అంటారండి, ఇవన్నీ నేర్పేవాటిని ఏదంటే ఈ ట్రైనింగ్ సెంటర్లో ఈ హ్యూమన్ రిసోర్సెస్లో ఒక రకమైనటువంటి కోచింగ్స్ ఇవన్నీ అలాంటివి ఎవడెవ్వడో ఈ సంఘం నేర్పిస్తుంది నీకు. ఎందుకంటే భిన్న వ్యక్తిత్వాలు, భిన్న మనుషులు, భిన్న స్వభావాలు, భిన్న వెనక బ్యాక్గ్రౌండ్స్, భిన్న పద్ధతులు, అలాంటి వాళ్ళందరినీ ఒక చోటకి సమకూర్చి క్రీస్తు శరీరం అంటే ఎంత గొప్ప నేర్చుకోవచ్చండి. అందుకే ఆత్మీయ పాఠశాల అని చెప్పాను మీకు ముందులోనే. కాబట్టి మీ సంఘంలోనికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు చాలా చక్కగా విచారణ చేయటం అనేది నేర్చుకోండి. అలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ విశ్లేషించేటప్పుడు లేక విచారణ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, బలహీనులు ఉంటారు, వాళ్ళు మాట పడేవాళ్ళు ఉంటారు, అభిమానానికి మాట పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయడం. కృంగిపోయిన వారు ఉంటారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా కొంచెం విశ్లేషించి కొంచెం హెచ్చరిక చేయడం మొదలెట్టారనుకోండి, ఇంకా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అసలే డిపార్ట్మెంటే ఫీలింగ్ డిపార్ట్మెంట్ అంటారు. మా చర్చిలో చాలామంది ఉంటారు ఈ ఫీలింగ్ డిపార్ట్మెంట్. ఏమన్నా ముడిసిపోతుంటారండి, నా గురించే అయ్యగారు, నా గురించే అమ్మగారు, నా గురించే, నేను చూడలేదంటే నాకేదో తేడా అయినట్టుంది, అయితే నా గురించే ఈ ఫీలింగ్, ప్రతిదానికి ఫీలింగ్. మరి కొంతమంది పీడిత ప్రజలు ఉంటారు, అంటే కొన్ని విషయాలలో వాళ్ళు అణగారిపోయి నలిగిపోయి దుఃఖపడుతూ విచారంతో దేవుని మందిరంలో ఏదో దాని గురించి వస్తారు. అలాంటి వాళ్ళు చేసేది చిన్న చిన్న విషయాలు మీకు పెద్ద తప్పులుగా కనిపించి వాళ్ళ మీద పై విచారణకి వెళ్ళిపోయారు అనుకోండి, కాకూడదు. వాళ్ళని చాలా జాగ్రత్తగా మోరల్గా వాళ్ళని కౌన్సిల్ చేస్తూ, స్ట్రెంథన్ చేస్తూ, ధైర్యపరుస్తూ, మాట చెప్తూ ఈ విషయాలను ఇలా కాకుండా చేస్తే బాగుంటుందేమో కదా, ఒకసారి ఆలోచించండి అని సూచనాప్రాయంగా వారిని మనం మనసులో సంపాదించుకోవాలి. ఆదరణ లేని వారు ఉంటారు, వారిని చూసుకోవాలి. మరి శోధనలో పడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని హెచ్చరించాల్సిన విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను.
మగపిల్లలు ఆడపిల్లలు సంఘంలో కూర్చున్న నా తలకాయ నాకు స్పాండిలైటిస్ కూడా వచ్చేసింది, తిప్పి తిప్పి తలకాయ. ఎందుకు తిప్పుతానో నాకే తెలియదు. ఎందుకంటే మాట్లాడితే వీళ్ళని చూస్తాను, అటువైపు వాళ్ళని చూస్తాను. భయం ఏంటంటే ఈడి కాళ్ళు ఆడిని చూసి ఆ కాళ్ళు ఇటుని చూసి చూపులు కలిసిన శుభవేళ ఎక్కడైనా ఏర్పడిపోయి తొలి చూపుగా మారిపోయి అది బైబిల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో తొలి ప్రేమ అని టైటిల్ పెట్టేసుకుంది అనుకోండి, సమస్య అంతా నాకేగా మళ్ళీ. అందుకే అది రాకుండా ఉండడానికే వీళ్ళు ఎటు చూస్తున్నారో ఇద్దరికి సపరేట్ చేసి మధ్యలో పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకుని పిల్లలు ఎదురు పెట్టుకుని ఈ తిప్పాలన్నీ పడతాం. ఎందుకంటే ఇంకెవరో జరిగి మన సంఘం మీద చేయి పెట్టేస్తారు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పటికే చాలా చోట్ల చూడండి, లవ్ మ్యారేజెస్ ఏమైనా జరిగినాయంటే చర్చికి వెళ్ళాకే జరుగుతాయి ఇలాంటివి అనేది బయట చెడ్డ అభిప్రాయం. అది చాలా చక్కగా అంగీకారప్రాయంగా జరిగినా కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్ చర్చిలో చేసుకుంటారు, క్రిస్టియన్స్ అందరూ ఇలా చేస్తారని చెప్పేస్తూ ఉంటారు. ఇలాంటి చెడ్డ పనులుగా. అందువల్ల దారి తప్పిపోయిన యవ్వనస్తులు ఉంటారు, వారిని చాలా జాగ్రత్తగా వారిని పై విచారణకు సిద్ధపరచాలి. చాలా జాగ్రత్త. కొన్నిసార్లు బాగా ఉపయోగపడేది ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం. ఇస్తే ఆడ కాపలా బలే కాస్తాడు, ఎందుకంటే ఇంకో దొంగ రాకుండా ఆడికి తెలుసు దొంగతనం ఎలా చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి యవ్వనస్తులైనటువంటి వారు ఇలాంటి ఈ హెచ్చరిక చేయాల్సినటువంటి పనులు ఉండేటప్పుడు సంఘ పెద్దలుగా ఉండేటువంటి వారు వారిని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండాలి. ఇంకా తెలివిగా చేయగలిగిన ఒక కాపరి పని ఏంటంటే, ఏ తండ్రికి ఏ కొడుకైతే అలాంటి తప్పు పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆ కొడుకుల్ని ప్రేమతో తండ్రులు గుర్తించరు, తప్పించుకుంటారు. కానీ సంఘ కాపరిగా నీకు తెలిసినప్పుడు వాళ్ళిద్దరిని అటాచ్ చేసి డ్యూటీ చేయండి. ఫాదర్ని సన్ని డ్యూటీ చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే ఏ తప్పు అయితే ఆడు చేస్తున్నాడో అదే తప్పు తండ్రి చేయకుండా ఉండడానికి ఆడు నియమిస్తాడు. అక్కడ ఇద్దరు కలిసి ఇవన్నీ జ్ఞానాత్మతో జరగాల్సిన పనులే. ఇవి ఇంకా మిగిలిన విషయాలు నేను ఎక్కువ చెప్పలేను. కానీ అంటే పరిచారికులు ఉంటారు, కుటుంబంలో నిరాదరణ కలిగిన వారు ఉంటారు, వీళ్ళందరి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా విచారణ చేస్తూ ఎవరు ఏంటి అనేటువంటి విషయంలో అవగాహన. దయచేసి వారిని విచారణ చేయమని చెప్పారు కదా పాస్టర్ గారు, నాకు వీళ్ళ గురించి చాలా చక్కగా కౌన్సిల్ చేయగలను, చాలా ఎక్కువగా మాట్లాడగలను, ప్రాబ్లమ్స్ని సమాధానపరచగలను, గొడవలు ఆపగలనని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నావు కనుక నేను ఇంటికి వెళ్ళమనలేదు. జాగ్రత్త, ఎవడ కొంపలు తిరగమాకండి. అది కాపరి తప్ప. కాపరి కూడా ఒంటరిగా వెళ్ళడానికి కుదరదు. సంఘ కాపరి ఉంటే సంఘ కాపరి గారి భార్యను తీసుకుని ఇద్దరూ కలిసి వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నప్పుడు వెళ్ళాలి. అంతేగాని ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు, పర్లేదు నేను వెళ్ళిపోతానని, నో, నథింగ్ డూయింగ్. పర్లేదు పాస్ గారు రెండే నాడు ప్రేమగా పిలుస్తారు, నథింగ్ డూయింగ్, వెళ్ళడానికి వీలేదు. సంఘము యొక్క పరిశుద్ధత కాపాడాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వెళ్ళాలి. అందుకే ఒంటరిగా ఉండి పరిచయం చేయడం చాలా దుర్లభం. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా జరిగితే వారికి పక్షంగా సంఘంలో వారికి సహకారులుగా ఉండేటువంటి పెద్దలను ఎవరైనా తీసుకుని వారిని అక్కడికి వెళ్ళాలి. అంతేగాని నేను ఎవరు వస్తుంది కాబట్టి పర్వాలేదని చెప్పి 2-3 అమ్మాయిలు వేసుకుని ఈ మధ్య టీవీలో తెగరగబడుతున్నారు. అవి ప్రవచనాలంట, అదేమో ప్రాఫిట్లు అంట. ఇలాంటి ప్రాఫిట్లు ఎవడో ఉండడో, ఇలాంటి ప్రాఫిట్లు అనే యవ్వనస్తులు పెచ్చిరిల్లిపోయే సంఘాలకి దయచేసి ఎవరు వెళ్ళకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి అభిషేకం తెలుసు, వారికి ఆత్మ తెలుసు, ఆత్మ ద్వారా మాట్లాడడం ప్రాఫిట్ అనే పదాలు తెలుసు. కానీ సంఘ క్రమంలో వారు నాయకత్వం కింద పనిచేయటం ఉపయోగపడని వారు బయటికి వెళ్ళి ఒక హాల్ తీసేసుకుని నాలంటోడు స్పాన్సర్షిప్ మీద మొదలెట్టేస్తారు. ఇలాంటి ప్రాఫిట్లు అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ నీగ్రోస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే అవతల వైపు నుంచి వచ్చినటువంటి ఈ నల్లజాతి దేవుని సేవకులను పిలువబడుతున్నటువంటి వారు భారతదేశంలో అత్యధికంగా గడిచిన కాలంలో ఒక 4-5 సంవత్సరాలు విపరీతంగా వచ్చారు. ఈ 4-5 ఇయర్స్లో వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ మీటింగ్ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని చూసి, ఐ యు ఆర్ ప్రాఫిట్ మ్యాన్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, నో కమ్ ఐ విల్ అనాయింట్ యూ అని చెప్పాడు. ఆడి మీద నూనె వేసేయడం, ఇంకా ఆ రోజు నుంచి ఆడు ప్రాఫిట్ అయిపోవడం. ఇంకా ఆడ వెనకాతల ముందు ఒక ప్రాఫిట్, వెనకొక ప్రాఫిట్. దయచేసి చెప్తున్నాను, అలాంటి ప్రాఫిట్లు తయారవ్వరు. అలాగే ఎవడో దేశంలో నుంచి వచ్చినోడు నీకు ప్రాఫిట్లను తయారు చేయడు. నీ సంఘములో నువ్వు చేస్తున్న నీ పరిశుద్ధ బ్రతుకు, పరిశుద్ధ వాక్యానుసారమైన జీవితం, నీ ప్రార్థన, విశ్వాస సహితమైన, ఉపవాస సహితమైన క్రమమైనటువంటి విధేయత, దేవుని మందిరము నిన్ను ప్రాఫిట్ని చేస్తుంది అవసరమైతే, కొందరిని ప్రవక్తులుగా నిర్ణయించడానికి. అంతేగాని ఎవడో వచ్చి చెప్పేస్తే ప్రాఫిట్లు ఎవరు. ఈ మధ్య ఈ కుర్ర బ్యాచ్ ప్రాఫిట్లు చాలా ఎక్కువైపోయారు చూసుకోండి. ఆడి ఒంటి మీద వేషాలు, వాడికి చేసే వికృతమైన చేష్టలు, అది ఆత్మ అనేలాగా భ్రమింపచేసి వావ్ అనుకున్న అరుపులు, కేకలు, గిటార్లు, చప్పుళ్ళు, హాళ్ళు దద్దరలు చేసేస్తున్నారు. ఫేస్బుక్లో వాళ్ళు చూస్తుంటే భయం వేసిపోతుంది. సంఘం పెట్టి వెళ్తుంది, చెప్పేవాడు లేడా? ఎందుకు లేడు? వారు యవ్వన కాలంలో ఆత్మ ద్వారా రక్షించబడిన వారు కాక వ్యక్తుల పిలుపుని బట్టి వెంబడిస్తున్నటువంటి వారు. అలాగే కూలిపోతాయి. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళిన వాడు నేర్చుకునేది ఏముండదు. ఈ ప్రవచనాలు, డబ్బులు, ఈ గోళ్ళనే బతుకుతారు. దయచేసి ఇలాంటి ప్రాఫిట్లను చెప్పుకుంటున్న అనేక మంది యవ్వనస్తులు యేసుక్రీస్తు సంఘంలో పరిచయాలను ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మీ సంఘంలో మిమ్మల్ని నడిపించిన నాయకుని దగ్గరికి వెళ్ళిపోండి, మీ కాపరి దగ్గరికి వెళ్ళిపోండి. ఒక 5 ఏళ్ల పాటు అన్ని విడిచిపెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోండి. వారి ఇంటిలో మీరు పని చేసుకోండి, వారి సంఘంలో అన్ని పనులు చేయండి. మీ సంపాదన కొరకు మీరు ఏదైనా మీ చేతి పని అంటే ఆ పని చేసుకొని మీరు వెళ్ళి చర్చిలో పడుకోండి. ఆయన నేర్పించిన విషయాన్ని నేర్పించుకోండి, వాక్యం అప్రదేశంలో నేర్చుకోండి. అంతేగాని ఇలా 4 మొక్కలు, ఎంగిలి మొక్కలు తెచ్చుకుని, ఐప్యాడ్లు పట్టుకుని, ఈ ఫోన్లు ఎత్తుకుని, ఈ ఇంటర్నెట్
బైబిల్ని ఎత్తుక్కుని ఈ పట్టుకెళ్ళిపోయి మీరు ప్రవచనాలు చెప్పేసి ఇలాంటి పద్ధతిలో హెచ్చరించేటువంటి పనులు ఎవరు చేయకండి. ఇలాంటి అక్రమాన్ని దేవుడు ఆనందించడు. సంఘం విషయంలో చాలా హెచ్చరిక. ఇంకొక మాట ఉంది దీనిలో, కరుణించువాడైతే సంతోషంతో పని జరిగించాలి. ఏంటి కరుణ? ఎట్లా కరుణించాలి? మీ చర్చలో ఎవరైనా కరుణించే వాళ్ళు ఉన్నారా అని అడిగాను కానీ కరుణారావు, కరుణాకర్రావు, కరుణమ్మ అనే పేర్లు ఉన్న వాళ్ళన్నా కాదు. వాళ్ళకి పేర్లో ఉంటాయి కానీ లోపల ఉండవాలండి, సరుకు ఉండదు. సో వాస్తవం ఏంటంటే నిజముగా అలాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు కరుణించాలి. అంటే సమస్య వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ మాట ఎంత ఆదరణ పొందుతారంటే, ఎంత ధైర్యం పొందుతారంటే, ఎంత ప్రేమను పొందుకుంటారంటే ఆ కరుణతో కూడినటువంటి. తప్పు చేసిన తర్వాత కూడా జరిగినా కూడా ఏం పర్లేదు నాన్న రండి మీకెందుకు నేను చూసుకుంటాను అని పూట మీద వేసుకోవటం, లేక అలాంటి పరిస్థితులు వారిని ప్రేమించటం, క్షమించటం, భరించటం, సహించటం, ఇలాంటి పద్ధతులన్నీ మనం నేర్చుకోవటం కరుణించేటువంటి పరిచర్య. శుద్ధ మనసుతో చేయటం, సంతోషంగా చేయటువంటి ఆ పని. ఒకవేళ నన్నే మీరు ఉమ్మేశారనుకోండి, చక్కగా తుడుచుకుని రండి అన్న పర్లేదు రండి ఏమవుతారంటారా అని చెప్పి చక్కగా తీసుకెళ్ళటం. వాళ్ళు మరి చేసిన ఐ ఫేస్ దిస్ ఇష్యూ, నేను ఫేస్ చేశాను ఇవన్నీ. అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పనిని ప్రభు ఒకవేళ నా నమ్మకత్వాన్ని చూడాల్సి వచ్చి నన్ను సేవకుడిగా తీసుకొచ్చాడేమో, నువ్వు కూడా ఈ పనికి అర్హత కలిగినోడు రా అని నన్ను ఎంపిక చేశాడేమో నాకు తెలియదు. ఎందుకంటే నేనేమి బైబిల్ కాలేజీకి వెళ్ళా, నేను ఇంకెక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నించాలా. ప్రభువు మందిరంలో నాకు నేర్పించిన పరిచర్య ఇది. దయచేసి మీలో ఎవరైనా ఇలాంటి పరిచర్య జరిగించడానికి మీరు పిలుపున్నట్లయితే పరిచర్య కొరకు సిద్ధపడాల్సిన లక్షణాలు మీలో ఉంటాయి. ఎప్పుడో రావు, ఆల్రెడీ ఉంటాయి. ఈ ఉన్న వాటిని మీరు గుర్తించి వాటి ప్రకారము మీరు చేయటానికి మందిరంలోకి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ మీరు పరిపూర్ణంగా నేర్చుకుంటారు. దెబ్బలు తగులుతాయి, సిగ్గుపరచబడతారు, అవమానాలు వస్తాయి, డైలాగుల మీద పడిపోతుంటాయి, పంచులు పడిపోతుంటాయి. సేవకుడే మీకు శత్రువుగా మారిపోతాడు. కొన్నిసార్లు దేవుని ఆత్మ మాట్లాడకుండా స్తబ్దుగా ఉండిపోతాడు, విపరీతమైన. సో పరిస్థితి అంతటిని మీరు గమనించినట్లయితే ఇలాంటి సందర్భాల్లో అవమానాలు ఉంటాయి. మరి సేవకుడే మీకు శత్రువు అవుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకుండా మౌనం అయిపోతాడు. చాలా సందర్భాలు మనం నలిగిపోవాల్సి ఉంటుంది. కానీ సంఘాన్ని మార్చకూడదు, కాపరిని మార్చకూడదు, దేవుని కుటుంబాన్ని విడిచిపోకూడదు, అన్య మార్గాలను వెతకూడదు, మౌనంగా ఇంట్లో ఉండకూడదు, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే పర్వాలేదులే టీవీలో చూస్తున్నాం కదా అని చెప్పి దూరం అవ్వకూడదు. అందుకే సహవాసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి కాలం ఉండంగానే మీరు సహవాసంలో సంపూర్ణులుగా మారకుండా ఇలాంటి కరోనా కాలం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని సహవాసాన్ని కొనసాగి చేసి ఉండేవాడు కదా, మీ ఇంటిని సహవాసంగా మార్చుండేవాడు కదా. మీరు ఇంకా గ్రీన్ జోన్లోనే ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న 4 ఇళ్ళు కలిసి దేవుని మందిరంగా మార్చుకునేవారు కదా, ప్రతి ఇంటింటా కూడుకోవటం నేర్చుకునేవారు కదా, ఇబ్బంది లేకుండా జరిగిపోను కదా. చూసారా, కరువు కాలం వస్తే తప్ప, అదే కరోనా కాలం వస్తే తప్ప మనకి ఇది అవసరమని తెలియలేదు. సంఘ క్రమము ఇప్పటికైనా నేర్చుకోండి. సంఘంలో ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడటం దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని గమనించండి. ఈ క్రమంలో మీరు ఎప్పుడైతే ఆత్మానుసారము, జ్ఞానానుసారము, మంచితనంతో నిండుకొని నేర్చుకోవడం ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా ప్రభువు రాజ్యము కట్టబడటానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. మీరు దేవుని యొక్క పని చేయడానికి గొప్ప సంతోష సమాధానాలతో నడిపించబడతారు. మీరు ఇంకనూ దేవునిలో బలపరచబడుతూ గొప్ప గొప్ప పనులు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటాడు. అందుకే పరిచర్య వరాలలో ఏ విషయాలు సంఘ క్రమము కొనసాగించడానికి అవసరమో వాటన్నిటికీ తగిన రీతిగా మిమ్మల్ని నిర్ధారణలోకి తీసుకుని వస్తాడు. దయచేసి ఈ విషయాన్ని నేను ఇక్కడితో ఆపుతున్నాను, గమనించండి. రేపటి దినము మనం కొన్ని హెచ్చరికలను తీసుకుని తదుపరి విషయాలలోనికి మనం వెళ్ళటానికి సంసిద్ధపరచబడదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.